మిత్రులారా నమస్తే. ఈరోజు మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం కమిషన్ ఆఫీస్ లో మనం ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత నూతనంగా నిర్మించినటువంటి మన కమిషనర్ సార్ ఎవరైతే ఉన్నారో దేశాల భూపాల్ సార్ దగ్గర మనం ఈరోజు రావడం జరిగింది. ఇది మనందరికి తెలిసినటువంటి విషయమే. సమాచార హక్కు చట్టం అనేది సామాన్యుడి చేతుల్లో ఒక అస్త్రంగా ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి ఈ సమాచార హక్కు చట్టం ఇది రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రతి ఒక్క కార్యాలయంలో సామాన్య పౌరుడు ఏదైతే సమాచారం కావాలని కోరుతాడో ఇది ఆయనకు అస్త్రంగా మారి వాళ్ళు వాస్తవాలను, ప్రభుత్వ ఖజానాను కూడా ఒక రూపాయి కూడా ఎక్కడ పోతుంది అనేది కూడా వాళ్ళు తెలుసుకునే విధంగా, ఒక సామాన్యుడు కూడా తెలుసుకునే విధంగా వాళ్ళకు ఒక ఆయుధంగా ఉన్నటువంటి సమాచార హక్కు చట్టం. ఈ చట్టానికి సంబంధించినటువంటి కమిషనర్ సార్ భూపాల్ సార్ దగ్గర మనం ఉన్నాం. వీటి గురించి చర్చించడం కోసం సార్ మనకు సమయం ఇచ్చినందుకు ముందుగా సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు మేము కూడా చూసినాం, గత న్యాయవాదిగా మీరు అడ్వకేట్ గా కూడా ఎన్నో సేవలు చేసుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో మేము చాలా రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాం. మీలాంటి వాళ్ళు కూడా ఈ శాఖకు రావడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం సార్. చాలా మంది కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అందరికి దగ్గరగా, అనుకూలంగా, ఒక నా అనే ఫీలింగ్ తోటి ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా మీరు న్యాయం చేసే దిశగా మీరు గతంలో కూడా ఆ విధంగా మీరు ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఉన్నటువంటి తరుణాలు కూడా అందరికి తెలిసినటువంటి విషయమే. మీ తెలిసిన పుస్తకం లాంటిది మీ జీవితం అనేది కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మేధావులు సార్. సార్ ఒక్కసారి ముందుగా మీ కుటుంబ నేపథ్యం కావచ్చు, మీ యొక్క ఎడ్యుకేషన్ విధానం కావచ్చు, మీరు ఉన్నటువంటి ప్రదేశం. థ్యాంక్ యూ. ముందుగా 9 టీవీ గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతోనే ఒక మంచి అంశాన్ని ఏ ప్రజలకైతే చేరవేయాలనో ఆ ప్రజలకు చేరవేసేందుకు నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి, ప్రజల మధ్యలో ఉండి ప్రజల వాయిస్ ను ప్రజలకి వినిపించేటట్టు ఒక మంచి సముదాయంతో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రమా, మరి నేను నా నేపథ్యం అంటే నా పేరు దేశాల భూపాల్. నేను మాది పాత మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండల్ పెంజర్ల గ్రామము. ఆ గ్రామంలో పుట్టినటువంటి నేను నా కులపరంగా చూస్తే నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని. ఎస్సీలో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఈ పోరాటాలు, ఉద్యమాలు అందరికి తెలిసిన విషయమే. నేను మాదిగా కమ్యూనిటీకి చెందినటువంటి వాడిని, మాదిగా ఉపకులానికి చెందినటువంటి వ్యక్తిని. నేను నా స్కూల్ డేస్ అన్ని కూడా నేను శంషాబాద్ లో, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి వ్యక్తిని. నేను ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఇంచుమించు ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అయ్యి 10th క్లాస్ వరకు కూడా నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినటువంటి వ్యక్తిని. మరి అక్కడ నుంచి నేను ఇంటర్మీడియట్ మహబూబ్ నగర్ లో నేను చదువుకున్నా. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కూడా అక్కడే మహబూబ్ నగర్ లో చేసిన. ఆ తర్వాత నేను మళ్ళీ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన. అట్లాగే దాని తర్వాత మళ్ళీ నేను ఎల్ఎల్బి కూడా కేశవ మెమోరియల్ లా కాలేజీ చిక్కడపల్లిలో ఉన్నది, అక్కడ నా ఎల్ఎల్బి పూర్తి చేస్తున్నా. సో దాని తర్వాత ఎల్ఎల్బి చేసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో నాకు అంటే జీవనోపాధి కూడా జరగాలి కనుక మా ప్రాంతంలో, నేనున్నటువంటి ప్రాంతంలో అంటే నేను కొత్తూరు మండలము పెంజర్ల గ్రామం నుంచి పుట్టినప్పటికి కూడా చదువు రీత్యా నాకు ఎక్కువ అటాచ్మెంట్ శంషాబాదు, తర్వాత ఇతర ప్రాంతాలు రంగారెడ్డి జిల్లాతోనే అవినాభావ సంబంధాలు ఉన్నాయి. నేను దాని వల్లనే నేను మా ప్రాంతంలో నేను రాజేంద్ర నగర్ లోనే సెటిల్ అయినా. ఇక్కడ నేను నివాసం ఉంటున్నా నా ఫ్యామిలీతోని. ఆ క్రమంలోనే ఎప్పుడైతే నాది ఎల్ఎల్బి అయిపోయిందో అప్పుడు మేమున్న ప్రాంతంలో కాటదాన్ ఇండస్ట్రియల్ ఏరియా ఉందో అక్కడ బాల కార్మికులు విపరీతంగా పనిచేసినటువంటి వాళ్ళు కంపెనీలలో. అప్పుడు ఆ కంపెనీలలో పనిచేస్తున్నటువంటి బాల కార్మికులను పని నుంచి తొలగించి మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ లో పెట్టేటటువంటి ఒక సంస్థ మామిడిపూడి వెంకటరంగయ్య అనేటటువంటి ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ పనిచేస్తుండే. నేను దాంట్లో పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా నేను అక్కడ ఆ పిల్లల హక్కుల మీద పనిచేసేటటువంటి అవకాశం నాకు దొరికింది. అంటే ఆ చిన్న అవకాశాన్ని నేను బేస్ చేసుకొని 10 సంవత్సరాలు పనిచేసిన నేను ఆ పిల్లల హక్కుల రక్షణ కోసం.
దాని ద్వారా నేను చాలా మంది పిల్లలను కంపెనీలలో పనిచేస్తున్నటువంటి పిల్లల్ని బయటికి తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ లో దాదాపు ఒక 35 మంది వాలంటీర్ టీచర్స్ నైట్ మరి ఆ పనులకు వెళ్తున్నటువంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి పని మంచిది కాదు, బడి మంచిది, భవిష్యత్తు మారాలంటే చదువు ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ మీద మేము దాదాపు ఒక 30-35 మంది వాలంటరీ టీచర్స్ నైట్ చాలా తక్కువ పేమెంట్ తీసుకొని పనిచేసే వాళ్ళు నైట్ స్కూల్స్, అందులో నేను ఇన్ఛార్జ్ గా వండుకుంటూ పనిచేసిన దాదాపు ఆ ఒక 10 సంవత్సరాల కాలంలో 5,000 మంది పిల్లల్ని కూడా ఆ పనిలో నుంచి విముక్తం చేసి మెయిన్ స్ట్రీమ్ స్కూళ్ళలో అంటే సమ్మర్ లో ఒక 2 months ఒక బ్రిడ్జ్ కోర్స్ లాంటి క్యాంపులు పెట్టి ఆ క్యాంపులలో వాళ్ళ ఏజ్ కి తగ్గ కరికులం ను ప్రిపేర్ చేసి ఆ కరికులం ను ప్రిపేర్ చేసినటువంటి బేస్ తోని గవర్నమెంట్ స్కూల్లో, ఎందుకంటే అప్పుడు 5th 6th వరకు కూడా అక్కడ టీసీలు పెద్ద ప్రయారిటీ లేకపోవడము, అది కూడా మా ఆర్గనైజేషన్ ఎంవి ఫౌండేషన్ వాళ్ళే ప్రభుత్వం నుంచి ఫైట్ చేసి టీసీ ప్రధానం కాదనేటటువంటి ఒక జీవోని కూడా తీసుకురావడం వల్ల ఆ పిల్లల్ని విముక్తులను చేసి ఆ ఏజ్ తగ్గ స్కూళ్ళలో అడ్మిషన్ చేసినాను. నేను ఒక 10 సంవత్సరాలు పనిచేసాను. సో ఆ అనుభవం ఉంది. తర్వాత మళ్ళీ ఈ ఎల్ఎల్బి కంటిన్యూ అయిపోయిన తర్వాత ఎన్రోల్మెంట్ అయినాక ఈ పిల్లల హక్కులు, తర్వాత దళిత హక్కులు, మానవ హక్కులు అన్ని ముడిపడి ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాక్షి దళిత మానవ హక్కుల నిఘా అనేటటువంటి ఒక సంస్థ, అంటే దళితులకు సంబంధించినటువంటి భూముల మీద జరిగిన అన్యాయాలు కానీ, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా వాటికి సంబంధించిన దాని మీద నేను ఆ సంస్థ ద్వారా ఒక 10 సంవత్సరాలు పనిచేశాను. 10 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ నేను దాదాపు ఒక 3 నుంచి 4 సార్లు తిరిగిన. ఎందుకు తిరిగినంటే ప్రతి కాన్స్టిట్యున్సీ లో దళితుల మీద అత్యాచారాలు జరిగినాయి, దళితుల భూములను అన్యక్రాంతమైనవి, దళిత పిల్లల మీద రేపులు జరిగినాయి, దళితుల యువకులను చంపేయడం జరిగింది, దళితులను కూడా ఊరి నుంచి వెలివేయడం జరిగింది, బహిష్కరణలు జరిగినాయి, టెంపుల్కి ఎంట్రీ కానియనటువంటి సంఘటనలు, ఇట్లా కోకొల్లలు జరిగినటువంటి దళితుల మీద జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల సంస్థ చేస్తున్నటువంటి పనులకు నేను ఒక బాధ్యుడిగా ఉంటూ దాదాపు 17 జిల్లాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 17 జిల్లాలలో సంస్థను విస్తరించి పనిచేసే క్రమంలో మరి యూత్ కు కూడా చట్టం మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీద అవన్నీ అవగాహన కార్యక్రమాలు కల్పించి ట్రైనింగ్స్ పెట్టి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ లోకి తెచ్చి మేము ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయినా ప్రభుత్వం కాకుండా ప్రభుత్వం కానటువంటి సంస్థలు ఏవైతున్నాయో ఎంత పెద్దగా ఉన్నా చిన్నయే, వాటి పాత్ర లిమిటెడ్, కొంతకాలమే ఉంటాయి. కానీ కొంతకాలంలో ఎంత చేయాలో అంత చేసి కొంచెమన్నా సమాజానికి మనం చేయకపోతే ఇది చాలా మంచిది కాదనేటటువంటి ఉద్దేశంతో ఒక 10 సంవత్సరాలు చేసినటువంటి క్రమంలో ఒకవైపు యూత్ ను అవేర్నెస్ క్యాంపులు పెట్టుకుంటూ ఎస్సీ ఎస్టీ చట్టం మీద అవగాహన కల్పించుకుంటూ తర్వాత ఇతరత్ర అంటే ముఖ్యంగా ఓరియంటేషన్ క్లాసులు కానీ, ట్రైనింగ్స్ కానీ, మళ్ళీ టీఓటీ అంటే గ్రామాలలో ఉండేటువంటి యువకులను అట్రాసిటీ యాక్ట్ మీద అవగాహన కార్యక్రమాలు పెట్టి ట్రైనింగ్స్ ప్రోగ్రాంలు పెట్టి వాళ్ళ గ్రామాలలో మిగతా యూత్ కు, మిగతా మహిళలకు, మిగతా సమాజానికి ఎక్కడైతే ప్రాబ్లం జరుగుతుందో, ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో వాళ్ళే సస్టైన్ చేసుకుని ఒక దరఖాస్తు ఎట్లా రాయాలి, పోలీస్ స్టేషన్ ఎట్లా వెళ్ళాలి, యాక్ట్ లో ఏమేమి అవకాశాలు ఉన్నాయి, వాటి అన్నిటిని కూడా ఆ యూత్ కు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడంలో మరి ఎంవి ఫౌండేషన్ బాలల హక్కుల మీద, అట్లాగనే మానవ హక్కుల మీద, దళితుల హక్కుల మీద సాక్షి మానవ హక్కుల నిఘా అనేటటువంటిది చేయడం జరిగింది. దానివల్ల నేనైతే చాలా వరకు యాజ్ ఎ వ్యక్తిగా నేను చాలా సంతృప్తిగా ఉన్నా. నేను కింది నుంచి వచ్చిన బడుగు బలహీన వర్గాల జాతి నుంచి నేను వచ్చిన, నాకు అప్పచెప్పిన పని నేను తీసుకున్న బాధ్యత సరి అయిందే, మరి నాలాంటి వాళ్ళు చేయకపోతే ఇంకెవరు చేస్తారు అనేటటువంటి నేను బలంగా నమ్మే దాంట్లో నేను ఒకని కనుక ఆ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చిండు. నేను దాని ద్వారా కొంతవరకు పనిచేయగలిగిన. ఆ 10 సంవత్సరాల తర్వాత అనుకోకుండా అందరికి తెలిసిన విషయమే, ఎంత పెద్ద సంస్థలైనా అది గవర్నమెంట్ కాకుండా ఉంటే అవి తక్కువ కాలమే దాని లైఫ్ టైం కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, వారిని నడిపే విధానాలు కానీ ఇవన్నీ కూడా ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ఆర్గనైజేషన్ కొంచెం ఒక స్టెప్ డౌన్ అయ్యి ఫైనాన్షియల్ వాళ్ళ ఇబ్బంది కావడంతో నేను మళ్ళీ ఎంబడే షిఫ్ట్ అయిపోయి న్యాయవాద వృత్తిలోకి వచ్చినాక కూడా నేను ముఖ్యంగా ఈ గుడంబ అమ్ముతున్నటువంటి పిల్లలు ఎక్కడని ఏ గల ధూల్పేట కానీ,
నానక్రామ్ కూడా కానీ ఇటు కాటేదాన్ కానీ ఎక్కడైతే గ్రామాలలో తాండాలలో ప్రధానంగా ముఖ్యంగా దళిత వాడలలో తర్వాత స్లమ్ ఏరియాలలో ఈ సారు ప్యాకెట్లు అమ్మడము క్వార్టర్స్ అమ్మడము ఇట్లాంటి వాటిలలో కూడా డాన్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న పిల్లల ద్వారా వాళ్ళను ట్రాన్స్పోర్ట్ లాగా వాళ్ళ మెడలకు బ్యాగ్లు వేసి లేకుంటే కడుపులకు ఇట్లా బట్టతో కట్టి లోపల ప్యాకెట్లు పెట్టి నువ్వు అమ్ముకొని రా నీకు 5 రూపాయలు ఇస్తా 10 రూపాయలు ఇస్తా అని చేస్తే వాళ్ళు కూడా ఏం తెలియదు అమ్ముకొని వచ్చి వీళ్ళకి ఇవ్వడం ఇట్లాంటి దాంట్లో పోలీసులు పట్టుకుంటే మాకేం తెలియదు ఈ పంపించిన వాడు అసలు చెప్పడు ఇట్లాంటి కేసులు కూడా చాలా ఉండి ఇట్లాంటి దాంట్లో నేను అడ్వకేట్ అయినాక ఈ పిల్లల కోసం ఫ్రీగా సర్వీస్ చేస్తూ జువెనైల్ కోర్టులో నేను దాదాపు ఒక 3-4 సంవత్సరాలు నేను చేశాను. అప్పుడు నేను పనిచేస్తున్న క్రమంలో నాకు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా నాకు కరెక్ట్ లేకపోవడంతో మరి అప్పుడు యూనిసెఫ్ అనేటటువంటి ఒక సంస్థ మన దగ్గర దేశంలోనే పెద్ద సంస్థ అది. అక్కడ సుధామురళి మేడం అని మన తెలంగాణకి మన ఆంధ్రప్రదేశ్ కి ఇన్ఛార్జ్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను ఇట్లా పనిచేస్తున్నా ఈ బాలల హక్కుల కోసం పనిచేస్తున్న క్రమంలో ఈ గుడంబ కేసులను చేస్తున్నటువంటి కేసులు ఏవైతున్నాయో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు మరి నాకు పేపర్లు కానీ చిన్న చిన్న స్టాంపులు కానీ ఎట్లా అని అంటే ఆమె దాదాపు నాకు ఒక 2 years ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చి నెలకు ఒక 5 నుంచి 6 వేలు 7 వేలు వచ్చేటట్టు నాకు ఒక ప్రాజెక్ట్ కూడా ఆమె ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇంకా కొంచెం నేను ఎక్కువ పిల్లల హక్కుల మీద పనిచేయడం జరిగింది. దాని తర్వాత నా ఫ్యామిలీ బర్డను నా ఫ్యామిలీ పిల్లలు ఇది పెరగడంతో నేను కొంచెం నా పరిధిని విస్తరించి నేను లీగల్ గా అన్ని కేసులు చూసినట్టు నేను చేసిన. కానీ నేను చేసినప్పటికీ కూడా వచ్చినటువంటి కేసుల పట్ల నా దృష్టి బలంగా ఉంటుండే. అంటే వచ్చినటువంటి విక్టిమ్స్ ఎవరు ఏ ఏ వర్గాల నుంచి వచ్చిండ్రు ఏ ఏ బాధల నుంచి వచ్చిండ్రు అనేటటువంటి నేను గమనించి వాళ్లకు చేదోడు వాదోడుకు కొంత వేరే అడ్వకేట్స్ ఒక 5,000 10,000 20,000 తీసుకుంటే నేను కేవలం ఒక 5,000 3,000 4,000 కూడా పనిచేసిన కేసులు చాలా ఉంది. అట్లా నేను లాస్ట్ ఒక 26 years నుంచి నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా. నేను చేసే ప్రాక్టీస్ లో చాలా కేసులు అంటే చాలా కోర్టులలో కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉన్నటువంటి చుట్టుపక్కల అన్ని కోర్టులలో నా కేసులు ఉన్నాయి. 10, 5, 15, 20 ఇట్లా. రంగారెడ్డి కోర్టులో రాజేంద్ర నగర్ కోర్టులో నాంపల్లి కోర్టులో చాలా కేసులు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు నేను ఈ గత 25 ఏళ్ల నుంచి దగ్గర నేను చూసినాను మరీ ఎక్కువ ఏం కాదు కానీ దగ్గర ఒక 5,000 కేసుల దాకా నేను చేసిన అన్ని డిస్పోజ్ ఆఫ్ అయినాయి. ఇంకా ఒక దాదాపు ఒక 150 కేసులు ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నాయి అవి నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ తెలంగాణ లోపల సమాచార హక్కు చట్టం అనేటటువంటిది ఒకటి ఉన్నది. దాన్ని బలోపేతం చేస్తే ప్రజలకు ఇంకా సమాచారం ఎక్కువ చేరువవుతుంది. ప్రజలకు సమాచారం చేరువైనప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ప్రజలకు చేరువయ్యేటట్టు ప్రజలకు తెలియాలనేటటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది అంటే అందరికి తెలిసిన విషయమే 2005లో సమాచార హక్కు చట్టం వచ్చింది. ఈ 2005లో వచ్చినటువంటి సమాచార హక్కు చట్టంలో గత ప్రభుత్వాలు అంటే పెట్టినాయి పేరుకు మాత్రమే పెట్టినాయి. వాళ్ళంతా నైపుణ్యంగా వాళ్ళంతా ఒక ఏమంటారు దాన్ని ఒక బలంగా వాళ్ళొక ఇంట్రెస్ట్ గా అంటే దాన్ని ఎటు ముందుకు తీసుకుపోవాలనేటువంటి ధోరణి మరి వాళ్ళకు లేకపోవడం వల్లనే మరి దీని మీద అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయారు అనేది సార్ ఒక్క నిమిషం నేను అనుకుంటున్నా. సార్ ఇప్పుడు మీకు సడన్ లా అంటే మీరు చేస్తున్నటువంటి సేవలు కావచ్చు ఇప్పటిదాకా ఈ ఈ వర్గాలకు మీరు ఒక న్యాయవాది పరంగా వాళ్ళు చేసినటువంటి సేవల గురించే మీకు ఈ అవకాశం వచ్చిందని మీరు భావిస్తున్నారా? ఇంకొకటి ఏంటంటే మీకు సడన్ లా మీకు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది సార్ ఫస్ట్ అంటే మీకు అపాయింట్ కావడం కోసం ఒకసారి అంటే ఇది చాలా అంటే అదృష్టంగా భావించాలి. ఎందుకనంటే పేపర్లా న్యూస్ పేపర్లా పడ్డది. అప్లై చేసినప్పుడు నేను అందరిలాగానే అందరు ఎట్లా చేస్తారు నేను కూడా అట్లే అప్లై చేసినప్పుడు నేను చేసినటువంటి పని గతంలో చేసినటువంటి పిల్లల హక్కులు కానీ మానవ హక్కులు కానీ వీటి మీద పనిచేసిన అనేటటువంటి సమాచారాన్ని పెట్టి నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్లికేషన్ పెట్టిన తర్వాత కొన్ని రోజులకు నాకు ఇంటెలిజెన్స్ నుంచి ఆ తర్వాత మన ప్రభుత్వం సీఎంఓ ఆఫీస్ నుంచి ఆ తర్వాత ఇంకా సెక్రటరియట్ నుంచి కూడా నాకు ఫోన్ రావడం జరిగింది. మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ చదువుకున్నారు ఇదంతా కూడా వాళ్ళ 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 వాళ్ళ
లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది. నేను చెప్పిన ఇది సార్ నా నేపథ్యం, నేను వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇది. మరి మీరు అప్లై చేశారు కదంటే చేశాను సార్. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా నేను ఇంకెక్కువ జవాబుదారీతనాన్ని, ప్రభుత్వ విధి విధానాలని నేను ముందుకు తీసుకొని పోయి నేను నా నైపుణ్యాన్ని, నాకున్నటువంటి శక్తిని, నా తెలివిని ప్రజలకు మంచి, ప్రజలకు ప్రభుత్వానికి సంధానకర్తగా ఉండే అవకాశం నాకు ఇస్తే నేను చాలా ధన్యుడిని సార్ అని చెప్పి వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ అప్పుడు చెప్పడం జరిగింది. మరి ఎట్లయిందో ఏమైందో కానీ ముఖ్యమంత్రి గారు మరి నేనేమనుకుంటున్నా అంటే ఈ అవకాశం ఇవ్వడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఫస్ట్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను నా జాతి తరఫున, నేనంటే నేను కాదు, భూపాలుగా కాదు, నా మాదిగ జాతి యావత్ అంతా కూడా రుణపడి ఉంటుంది. ఎందుకంటే కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఎవరికి కూడా ఒక ఎస్సీకి కమిషన్ ఇచ్చినట్టయితే నాకు తెలియదు. అన్ని అప్పర్ కాస్ట్ వాళ్ళు, జర్నలిజం బ్యాక్గ్రౌండ్ అని, పోలీస్ డిపార్ట్మెంట్ అని, ఐఏఎస్ రిటైర్డ్ జడ్జెస్ అని అనేక మంది వాళ్ళంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఒక సమాజానికి ఎంతో కొంత ఒక ఉన్నతిని ప్రదర్శించి చేసినటువంటి పనులున్న బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకే ఈ అవకాశం అనేది వచ్చింది ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు నాకు వచ్చిందంటే నేను ఏం విశ్వసిస్తున్నా అంటే ప్రభుత్వము చాలా ట్రాన్స్పరెన్సీగా, ప్రభుత్వము ఎక్కడ కూడా వాళ్ళు దాచుకోవాలి, మన వాళ్ళకే ఇవ్వాలి, మా వాళ్ళు ఉన్నారు అనేటటువంటి ధోరణి ఎక్కడ కూడా ఒక ఇస్మంతం కూడా లేదు. ఎందుకంటే మరి మాదిగ కమ్యూనిటీలో పుట్టిన నాకు, కింది స్థాయి నుంచి వచ్చిన నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు రాజకీయంగా కానీ ఇది కానీ. కాకపోతే నేనంటే రాజకీయ అనుబంధంగా కాంగ్రెస్ పార్టీలో నేను కొద్దిగా లీగల్ సెల్లో, నేను ఎప్పుడు ఫుల్ టైం పోయి నేనేం చేసిందేం లేదు. కానీ పార్టీ విధానాలు, పార్టీ ఐడియాలజీ, మరి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి ఏదైతే ఆ సంతృప్తిని ఇచ్చిందో, ఒకవేళ సోనియా గాంధీ గారు అమ్మగారు మరి ఈ తెలంగాణ ఇవాళ బిడ్డలు చచ్చిపోతున్నారు పిట్టల్లా, కానీ ఆమె నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఏ మాట కామాట. కానీ మరి ఆమె ఇచ్చినందుకు అమ్మగారు అది ఈ తెలంగాణ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా దానికి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్ళి సోనియమ్మ గారిని వాళ్ళను పాదాలను తట్టి ఆశీర్వాదం తీసుకోవడం కూడా జరిగింది. అది చాలా శుభసూచకం. అంటే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టొద్దు అనేది సామెత ఉందో, అన్నం పెట్టి తెలంగాణనే నానుడి, అన్నం పెడితే ప్రేమగా మాట్లాడితే మనం మనసుకి చేస్తే ఏదైనా మనసు పారేసుకుంటాం. అట్లాంటిది మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు అది చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది మరి దాన్ని పురస్కరించుకొని మరి ఈ నడిపిన కొంతకాలం, కానీ లాస్ట్ 2 years కమిషన్ ఏర్పాటు చేయలేదు. కమిషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల వారు దీనికి ఈ కమిషను, సమాచార హక్కు చట్ట కమిషనరు అంత ప్రయారిటీ కాదు ఏమని వారి పెద్దలు భావించలేమో నాకు తెలియదు. కానీ 2 సంవత్సరాలు గ్యాప్ ఇవ్వడం వల్ల 18,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు ఇప్పటి వరకు 18,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు మన కేసీఆర్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు దీని గ్యాప్ వదలడం వల్ల అన్ని కేసులు పెండింగ్ అయినాయి. సో నేనేమనుకుంటున్నా అంటే వారు దీని మీద ఎందుకు మరి చొరవ తీసుకుంటుంటే ఇంకా ఎఫెక్టివ్ ఉండి ఇంకా ప్రజలకు జవాబుదారు ఉంటుండే. సో ఏది ఏమైనా సో ఈ 2 years గ్యాప్ వచ్చినటువంటి అంశాన్ని ఫుల్ఫిల్ చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో మరి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దలు దీన్ని చొరవ తీసుకొని దీన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా శుభసూచకం. అందుకని మరి మాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు వారు. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే నాతో పాటు ఉన్నటువంటి కమిషన్ సభ్యులు ఎవరైతే అందరూ కూడా అనుభవజ్ఞులే, జర్నలిజం నుంచి వచ్చిన వాళ్ళు, లా డిపార్ట్మెంట్ నుంచి, లీగల్ గా ఉన్నటువంటి న్యాయవాదుల గుంపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు మేము ఉన్నాము. సో అందరు కూడా మరి కింది నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అంటే కష్టం అంటే ఏంది అనేటటువంటిది తెలుసుకొని ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఎంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నిజంగా ఆయన రాజకీయాల్లో ఆ స్థాయికి రావడం కారణం కూడా మనం చాలా మంది చర్చిస్తాం. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారానే ఆయన కూడా నేను ఇంత పెద్ద లీడర్ కావడం కారణం రైట్ టు ఇన్ఫర్మేషన్. అది కూడా నేను అనుకుంటా ఏంటంటే వారికి ఉన్నటువంటి ప్రయారిటీలో మరి మామూలుగా అంటుంటాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది నా మానస పుత్రిక లాంటిది స్కీమ్ అని ఏమో చెప్తా ఉంటారు. అట్లాగనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమాచార హక్కు చట్టం అంటే దాని ద్వారానే కొంతవరకు ప్రభుత్వాన్ని కదిలించగలిగాడు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను లాగగలిగాడు, ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ విధానాలను బయటకు గుంజగలిగాడు. అన్ని గుంజడమే కాదు, గుంజినటువంటి అన్ని ప్రజలకు తీసుకెళ్ళాడు. ప్రజలకు తీసుకెళ్ళడం ప్రజల చైతన్యమైనట్లు జరుగుతుంది, అన్యాయము దోపిడీ జరుగుతుంది అనేటటువంటి విషయాలను ఆయన బయటికి
చూపించగలిగింది. అందుకనే అట్లాంటి దాన్ని ఎప్పుడు ఇది చావకుండా బతికుండాలి, జనంకు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అనేటటువంటి లేకపోతే ప్రమాదము అనేది గ్రహించేవారు మళ్ళీ దీని మీద చొరవ తీసుకొని ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము కూడా చాలా కృషి అవుతున్నాము. ముఖ్యంగా బ్రదర్ మీరు అడుగుతున్నది చెప్తున్నా, మనము ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకు, మన భారతదేశానికి చాలా మంది చెప్తా ఉంటారు పేద 100 ఏళ్ల చరిత్ర ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, తర్వాత మనమే అవి నేర్పినము, మనమే ఇవి నేర్పినము, సమాజంలో వేరే దేశాల వాళ్ళకు లేనటువంటిది మన దేశంలో ఉంది అని చెప్పి కొంతమంది చెప్తా ఉంటారు. ఆ చెప్తున్నటువంటిది ఏముందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఈ సమాచార హక్కు చట్టం అనేటటువంటిది, ఇది సమాచార హక్కు చట్టం అనేది జీవించే హక్కు లాంటిది. మనిషికి జీవించే హక్కు ఎంత అవసరమో సమాచారం తెలుసుకునే హక్కు చట్టం అంత బలమైంది. మరి అటువంటి దాన్ని ఎందుకో మరి ప్రభుత్వాలు ఈ దేశం గుర్తించలేకపోయింది. గతంలో 2005లో వచ్చిందంటే చాలా, అంటే మనం వెనుకబడినాం, ఇంక్లూడింగ్ నాతో పాటు అందరం కూడా. దీని ఎందుకో ఆ వైపు మనం ధ్యాస పెట్టలేకపోయింది. కానీ యూరోప్ లో 1600 మరి 1766లోనే అక్కడ వాళ్ళు గుర్తించి చట్టం తీసుకురావచ్చు. అంటే యూరోప్ లో 1766లో వచ్చినటువంటి సమాచార హక్కు చట్టము 2005లో వచ్చినటువంటి చట్టానికి ఎంత తేడా ఉన్నది. అంటే ఇక్కడ మనమే మొత్తము మానవ జాతికి అంతా కూడా అద్భుతాలు సృష్టించి పెట్టిన భారతదేశం అని ఇంకొక వైపు చెప్పుకుంటున్నటువంటి ఏదైతే నడుస్తుందో, మినిమం మనిషికి కావాల్సినటువంటి సమాచారం కావాలి అనేటటువంటి దాంట్లో ఎందుకు మనం వెనకబడ్డాం. అయినా వెనకబడ్డా మరి ఈ రోజు అన్ని దేశాలతో పాటు ముందుకు పోవాలనే తపన ఏదైతే జరుగుతుందో, మరి దాని మీద 100% మనం ఈ రోజు అయితే దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలనేటటువంటిది ఉంది. మరి దీన్ని ఎందుకంటే ఆ ప్రపంచంలో అన్ని దేశాలు ఈ రోజు చాలా దేశాలు, దాదాపు ఒక 20-29 దేశాలు ఎప్పుడో 100-150 సంవత్సరాల కిందనే సమాచార హక్కు చట్టంతో అనేకమైనటువంటి అద్భుతాలు, ప్రభుత్వాలు కూడా మారినాయి. సమాచార హక్కు చట్టం అంత బలమైంది. ఒక దేశంలో ఉండే ప్రభుత్వాన్ని మార్చనీకే ఒక అస్త్రంగా ఉపయోగపడేటువంటి చట్టము ఇవాళ మనం 2005లో మనం తీసుకున్నాం. అయినా దీనికి ఎందుకో మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సమాచారం ఇచ్చే దాంట్లో కొద్దిగా వాళ్ళు ఎందుకో మరి భయపడ్డట్టున్నారేమో. మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద కూడా మరి కేసు, ఒక యాక్టివిస్ట్, సమాచార చట్టం కింద పనిచేస్తున్నటువంటి యాక్టివిస్ట్ ఒక కేసు వేసి, నీ ఏం చదువుకున్నావు, నీ ఉద్యోగం ఏంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీ సమాచారం ఇవ్వాలి కదా, తెలియాలి కదా, ఈ దేశంలో నువ్వు ప్రథమ పౌరుడివి, మరి నీకు బలంగా ఉన్నప్పుడు నీకు అది తెలిస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఒక కాంప్లైంట్ పెట్టేందుకు ప్రభుత్వం మరి దానికి మోదీ గారు ఆ సమాచారం ఇవ్వకపోతే ఆయన సుప్రీంకోర్టులో కేసు వేస్తే, ఆ కేసు ఏమైందంటే కేసు వేసిన వ్యక్తి గెలవడం జరిగింది. గెలిచినటువంటి ఆ వ్యక్తి గెలిచినందుకు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ హక్కులో ఉండేటటువంటి కొన్ని సెక్షన్స్ ను సవరణలు చేసి తీసేసి, అంటే తీసేయడం కాదు, ఒక మినిమం 6 సంవత్సరాలు ఇది ఉండాలి కాల పరిధి. ఇది చట్టం తయారైందే 2005లో. 6 సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జ్ లో పనిచేస్తే ప్రజలకు ప్రభుత్వానికి సంధానకర్తగా పనిచేస్తుంది అనేది కాన్సెప్ట్. కానీ మరి ఎందుకో సెంట్రల్ గవర్నమెంట్ ఆయన మీద కేసు వేసినందుకు ఆ కోపంతో మొత్తం ఇది 3 సంవత్సరాలకు కుదించారు. 3 సంవత్సరాలకు కుదించడము. రెండోది ఏంటంటే అది ఈ చట్టంలో ఉన్నటువంటి బలమైన సెక్షన్స్ తొలగించేసి, ఈ తొలగించి దీని ఏంటంటే నీరుగా వచ్చేసి ఈ సమాచార హక్కు చట్టాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతుందో కొంతవరకు నేను చెప్పబోయేది ఏంటంటే కొద్దిగా ఎందుకో వారు దీన్ని తక్కువ చేసే చూసిండ్రు, అమెండ్మెంట్ తీసుకొచ్చిండ్రు 2019లో. ఆ వచ్చినటువంటి అమెండ్మెంట్ లో బలమైన సెక్షన్స్ లేవు, మరి దీని పరిధి కూడా తగ్గించిండ్రు, పీరియడ్ కూడా. సో ఇది చేసేది లేకుండా మన ఈ కమిషన్ సభ్యులది ఒక 6 సంవత్సరాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉంటాడు, రాజ్యసభ మెంబర్ 6 ఏళ్ళు ఉంటాడు. అట్లాగనే ఇక్కడ ఎవరైనా, నేనే కాదు, గతంలో ఉన్న వాళ్ళు కానీ కొంచెం వాళ్ళు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేయాలంటే దేనికైనా కూడా ఒక టైం లిమిట్ ఉంటుంది, ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ ను ఒక వ్యక్తికి సమాచారం ఇవ్వలేకుండా ఉండడం వల్ల దాని మీద ఆ కోపంతో దీని పీరియడ్ తగ్గించడము, తర్వాత శిక్షలు తగ్గించడం, ఇట్లాంటి కూడా జరిగేది కాకుండా జరిగింది. అయినా ఈ రోజు దీని చట్టాన్ని నిజంగా చెప్పాలంటే ఈ చట్టాన్ని మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఈ సమాచార చట్టం అనేది రాజస్థాన్ లో ఒక కలెక్టర్ మేడం ఆమె దగ్గర ఆమె ఎక్కువ ఏంటంటే ఆమె చేస్తున్నటువంటి ఎన్జిఓ కూలీ డైలీ కూలీలాగా లేబర్ గా పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులతోని పనిచేసే కలెక్టర్ అమ్మ. ఆమె అందులో మెదిలినటువంటి ఆలోచన, ఆమె కష్టపడ్డ పైసలన్నీ, ఆమె చేసిన పనిదినాలన్నీ, ఆమెకి ఎంత రావాలి, ఆమెకి ఎందుకు తెలియవద్దు అనే ఒక చిన్న కాన్సెప్ట్ తో ఇంత పెద్ద సముద్రాన్ని ఆమె చేయగలి. దాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వము, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా ఉంటూ ఇది ప్రజలకు ఉపయోగపడేది, ఇది ప్రజలకు అవసరమైంది, ప్రాణం ఎంత ముఖ్యమో సమాచారం అంత ముఖ్యమనే ఒక బలమైనటువంటి వాదనతోని ఇవాళ ఆ చట్టాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వమే 2005 లో తేవడం జరిగింది. అది మంచి పెద్ద ఆశయంతో తెచ్చింది. మధ్య కాలంలో వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం కొంతవరకు ప్రయాణం చేసినా, అక్కడక్కడ ఏర్పాటు చేయకపోయినా, మళ్ళీ ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వము, జవాబుదారీ ప్రభుత్వం, ప్రజలకు చేరువయ్యే ప్రభుత్వం. గత అనుభవాలు, కాంగ్రెస్ పార్టీ అంటే మీకు తెలియదు కాదు, కొంత 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీ. గరీబీ హటావో అనే నినాదం గాని, గరీబులకు దగ్గర కావాలని నినాదం గాని, ఇట్లాంటి కొన్ని స్లోగన్స్, కొన్ని స్కీమ్స్ రకరకాలుగా ప్రజలకు చేరువై పనిచేసినటువంటి అనుభవం ఉన్న పార్టీ కనుక ఆ పార్టీ ఈ రోజు మళ్ళీ ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజల హృదయాలలో మళ్ళీ దానికి ప్రాణం పోయాలి, మనం దీన్ని బతికియాలి, ప్రజలకు అవసరం అవుతుంది, ప్రజలకు ఉపయోగపడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ గెలిచినటువంటి పార్టీ ఈ చట్టాన్ని మళ్ళీ పునర్జీవింపజేయడం, దీన్ని మళ్ళీ ప్రారంభం చేయడం, మళ్ళీ కమిషన్ వేయడం, కమిషన్ సభ్యులను నియమించడము, ఇవన్నీ చేస్తుంది కనుక ఇది ప్రజలకు చేరువయ్యే ప్రభుత్వము. ప్రభుత్వానికి అనుసంధానంగా ఈ కమిషన్ ఎప్పుడు పనిచేస్తుంది. ముఖ్యంగా మేము ఏం కోరుకుంటున్నాం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎందుకో ఇది సమాచారం ఇవ్వద్దు అనేది కొంతవరకు, అంటే ఒక 10 to 15% వాళ్ళ మైండ్లలో ఉంది. అది ఇవ్వద్దు, అది ఎంత అర్థమే కాదు. అది అడిగిన వ్యక్తి ఏ ఉద్దేశంతో అడిగినా ఒక ఉద్దేశం అవుతుంది. సపోజ్ ఆయనకి ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది, ఆ ప్రాబ్లం అయినా రెక్టిఫై చేసుకోనికైనా సమాచారం ఉపయోగపడచ్చు. ఇప్పుడు సమాచారం ఇచ్చినంత మాత్రాన ఎవరికి ఊరేయరు, ఉన్నదే ప్రజల కోసం. అడిగింది ఏంది, భూపాల్ ఉండా లేదా, భూపాల్ కమిషన్ ఉండదని చెప్పడానికి ఏం భయము. సో అందుకని నేనేం కోరుకుంటున్నా అంటే ఇక్కడ మీ ద్వారా కూడా మీ దగ్గరికి ఒక కార్యకర్త వస్తే మీరు కూర్చోబెట్టి ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి. మీ ఛాయలు, పానీలు, బిర్యానీ అవసరం లేదు, ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి. కార్యకర్తను గౌరవించండి. యాక్టివిస్టులు ఎవరైతున్నారో సమాచార హక్కు చట్టం కింద పనిచేస్తున్న వాళ్ళు చాలా చాలా నిగూఢంగా, చాలా నిష్ఠతోని వాళ్ళు ఒక ఆశయంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కనుక ఒక్క గ్లాస్ నీళ్ళు ఇచ్చి మీకేం కావాలి మా దగ్గర ఇది దొరుకుతుంది, ఇక మేము ఇది ఇవ్వగలం, మా దగ్గర లేని సమాచారాన్ని మేము ఫలానా సపోజ్ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చింది, ఎంఆర్ఓ ఆఫీస్ లో దొరకని సమాచారము అల్టిమేట్ గా ఎక్కడ ఉంటుంది, ఆర్డీఓలో లేకపోతే కరెక్ట్ ఆఫీస్ లో ఉంటుంది. సింపుల్ గా ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ అధికారులు కూడా నువ్వు అడిగిన సమాచారము మా పరిధిలో లేదు, ఇది నీకు తెలుపనైనది అనేది చిన్న ట్యాగ్ పెట్టి పంపడాలు ఆ కార్యకర్తలకు ఇబ్బంది. మనం ఏంటంటే మీరు బీయింగ్ యాజ్ ఎడ్యుకేటెడ్, చదువుకున్నటువంటి వ్యక్తులు, మీకు ఉద్యోగం వచ్చిందంటే యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. మీరు ఒక బాధ్యత గలను పదవి. అది ఉద్యోగం అంటే అదేదో ఒక జవాబు, ఒక బరువు, ఒక బాధ్యత. ఈ సమాజం నీ ఒక వేల లక్షల కళ్ళతో చూస్తుంది నీ వైపు. మేడం ఉందంటే మేడం దగ్గర పోతే నాకు ఇది అవుతుంది, సార్ దగ్గర పోతే అవుతుంది అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు వస్తే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇవ్వకుండా ఇది మా దగ్గర లేదు అని కాకుండా నేనేం కోరుతున్నా అంటే ప్రభుత్వ అధికారులను కూడా మీరు అడిగింది నా దగ్గర లేదు, ఆర్డీఓ దగ్గర ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి. ఆర్డీఓ లేదా ఆబ్లిక్ పెట్టి కలెక్టర్ చిన్నగా అంటే మీ దగ్గరకు వచ్చినటువంటి దాన్ని మీకు చిన్నగా డ్రైవ్ చేసి రూట్ చెప్పండి. ఆ స్టీరింగ్ మీ దగ్గరనే ఆగిపోతుంది, మీకు తెలుపనైనది అంటున్నారు. వాళ్ళకి అర్థం కాక ఇక్కడ కొట్టుకొని అక్కడ కొట్టుకొని అసలు వీళ్ళు వాళ్ళంగలు ఓడిస్తలేడు, అంత దాచుకుంటున్నారు, ప్రభుత్వం ఇట్లా అట్లా అని అధికారులు చేసే చిన్న చిన్న పొరపాట్లకు ప్రభుత్వం భయం. ప్రభుత్వ ఆశయము, ప్రభుత్వ విధానము, ప్రభుత్వం చేయదలుచుకున్నటువంటి దూరదృష్టి ఏ ప్రజలైతే ఆశిస్తున్నారు, ఏ ప్రజలైతే కోరుకుంటారు, ఎవరైతే వేల లక్షల కళ్ళతోని ప్రభుత్వం వైపు చూస్తున్నారో వాళ్ళకి సంధానకర్తగా ప్రభుత్వ అధికారులు వాళ్ళని సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్ళండి మాలాంటి వాళ్ళు. సో ఇవాళ దీన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం. దీని ద్వారా ప్రజలకు ఇంకా చేరువై ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, ప్రజలకు చేరువ కావాలి. ప్రభుత్వ అధికారులు ఒక సంధానకర్తగా, ఒక వారధిగా ఉండి
దాన్ని ఎప్పుడు ఒక జీవనది లాకుండా తప్ప ఎక్కడో అడ్డుకట్టేసి మన బాధ్యత అయిపోయింది అనేది ఉండకూడదు అనేది మీ ద్వారా నేను మా అధికారులను కూడా ముఖ్యంగా ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నా. ఏ ప్రభుత్వం అయితే ఆశతోని ఆశయంతో ఉందో ఆశయాన్ని బ్రతికిద్దాము, ఈ ఆశయాన్ని ప్రజలకు తీసుకెళ్దాం, వాళ్ళ ఆశయాన్ని బ్రతికిద్దాం అనేది నేను విశ్వసిస్తున్నా, నేను నమ్ముతున్నా. ముఖ్యంగా చివరిసారిగా మరి ఇట్లా ఈ కమిషన్ లో నాలాంటి వాడికి కూడా ఈ అవకాశం రావడం అనేది మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ పెద్దలు పూజ్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా మీద పెట్టిన బాధ్యతను 100% ప్రజలకు చేరువ చేస్తా. ప్రభుత్వ అధికారులను కూడా వీలైనంత కాడికి వాళ్ళని కొంచెం మీరు ఇవ్వవలసిందే అనేటట్టు కాషన్ ఇస్తూ నేను నా పని విధానాన్ని ముందుకు తీసుకెళ్తాను. మీరు ఈ అవకాశం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఏం డిస్కస్ చేస్తారు? నేను నిజంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి కాకంటే ముందు ఎప్పుడో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన కొత్తలో పోయి కనబడి దర్శనం చేసుకోవడం జరిగింది తప్ప ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఎన్నడూ ట్రై చేసాం. చాలా క్రౌడ్, చాలా ప్రెషర్, ఎందుకంటే అవన్నీ కూడా అది ప్రభుత్వం అనగా సిస్టమేటిక్ వ్యవస్థ. సో అక్కడ మనకి వీలు కాలేదు. కానీ మరి నాది ఎట్లా సెలెక్ట్ అయిందో, ఏ ప్రామాణికంగా తీసుకున్నో నాకు తెలియదు. కానీ నేను సెలెక్ట్ అయిన వచ్చి జియో రిలీజ్ అయినాక నాకు తెలిసింది, నా మిత్రులు అని చెప్పింది. నేను కంగ్రాట్స్ అంటే నేను కన్ఫ్యూజ్. ఎందుకు కంగ్రాట్స్ అంటే నువ్వు సమాచారం చట్టం చేసినావు కదా, అప్లై చేసినావు కదా, అది నీకు వచ్చింది. ఏమో నాకు వస్తే నాకు తెలియదు ఆయన లేదా జియో వచ్చింది గవర్నమెంట్ నుంచి అని చెప్పి వాళ్ళు ఒక జియో పెట్టింది నాకు వాట్సాప్ లో. నేను ఆనందపడ్డా. నేను ఒకటే అనుకున్నాను, ఎందుకంటే మాకేం పెద్ద రాజకీయ అనుభవం, బ్యాక్గ్రౌండ్, మినిస్టర్ ఏం లేదు. నేను నా కుటుంబంలో నేను మొదటి జనరేషన్, నేను మొదటి వ్యక్తిని. నా కుటుంబంలోకి వెళ్ళి బయటకు వచ్చి చదివి లా ఇదంతా చేయడం అనేది నేను. కానీ ఇప్పుడు నా పిల్లలు సెకండ్ జనరేషన్. నా పాప డాక్టర్ అండి, ఒక ఆమె ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎల్ఎల్బి లిటరేచర్ అడ్వకేట్ ఆమె, ఇంకొక ఆమె ఎంబీఏ అయిపోయింది, జాబ్ చేస్తున్నది. సో అట్లా నేను ఫస్ట్ జనరేషన్, ముగ్గురు పాపలు నాకు. వాళ్ళని కూడా ప్రజల వైపే డ్రైవ్ చేయాలనేది మనం అందరం కూడా, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు. ఆయన చూపిన బాట, ఆయన చూపిన వేలు, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము, ఆయన చేసిన పోరాటం, ఆయన ప్రజల కోసం, మన కోసం, బడుగు బలహీన వర్గాల కోసం తన పిల్లల్ని చంపుకొని చివరికి ప్రాణాలని అర్పించినటువంటి మహానుభావుడు చూపిన బాటలో నడిచే వ్యక్తి వేల లక్షల కోట్ల మంది నడుస్తున్నారు. అందులో నేను ఒక్కరిని. నేను కూడా కోరుకునేది అదే, బాబాసాహెబ్ ఆశయాన్ని నెరవేర్చాలి, ప్రజలకు చేరువ కావాలి. ఏ ప్రభుత్వాలు అయితే ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తున్నాయి, ఆ ప్రభుత్వానికి ఒక వారధిగా ఉండాలనేది నా కోరిక. మరి ముఖ్యంగా మీరు అడిగినట్టు ఈ సమాచార హక్కు చట్టంలో మరి నాకు వచ్చింది అన్నప్పుడు మా ప్రాంతం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్న, మరి ఆయనకు సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది, నాకు వచ్చింది. నేను వెళ్దాము అని ఇంటికి నేను రెడీ అవుతున్నా. ప్రకాష్ అన్న కూడా ఫోన్ చేసి ఎక్కడున్నావు భూపాల్ అని, ఆయన ఇట్లా ఫోన్ వచ్చింది, నాకు లెటర్ ఇచ్చింది ఆయన. భూపాల్ చాలా మంచి కార్యకర్త, మా ప్రాంతంలో బాల కార్మికుల కోసం పనిచేసింది, హక్కుల మీద మంచి ఫైటర్ ఆయన. అందుకని మీరు ఇస్తే నష్టమేం కాదు, మీ ప్రభుత్వ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చాలా క్లీన్ గా రాష్ట్రపతి నాకు ఒక లెటర్ ఇచ్చారు పెద్దలు. అయితే అందుకు ప్రభుత్వం నుంచి సీఎం ఆఫీస్ నుంచి ఆయనకు కూడా ఫోన్ వచ్చింది, మీ కాన్స్టిట్యూన్స్ లో ఉండే వ్యక్తికి ఒక అవకాశం వచ్చింది రాష్ట్ర స్థాయిలో, మీరు రావాలి ఖచ్చితంగా, ఆయన తీసుకొని రా, ఎక్కడ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు రమ్మంటారు అని సార్ పిఏలు ఇస్తే నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళిపోయిన, పరిగెత్తుకొని వెళ్ళిపోతే అన్న ఆయన కారులోనే తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి కల్పించిండు. కల్పిస్తే నేను దండం పెట్టి అన్న మాకు గొప్ప అవకాశం ఇచ్చిండు, నేను జన్మలు మర్చిపోదు నా జాతి, నేను నా జాతి మరవరు, మేము ఖచ్చితంగా మీ ఆశయాలను ప్రభుత్వ విధానం ముందు తీసుకుపోతా అంటే ఆయన షేకండ్ ఇచ్చి అప్రిసియేషన్ ఇచ్చుకుంటూ, నీ ప్రొఫైల్ చూసినా కొంత పని చేస్తావని నమ్మిన, నువ్వు పేద ప్రజలకు పనిచేయి చాలు కానీ అదే గొప్ప వరం నీకు. అంటే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దీన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు, ఎవరు చేస్తారంటే భూపాల్ సార్ చేస్తారని చెప్పేసి మీ ప్రొఫైల్ ఆయన కూడా చూసింది కాబట్టి అవకాశం లేనే లేదు, వేరే బ్యాక్గ్రౌండ్ లేదు. కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు నా ప్రొఫైల్ చూసి పర్వాలేదు వీడేదో చేసినట్టుండు కదా
అనేటటువంటి ఒక సదుద్దేశంతో వాళ్ళ భావన వాళ్ళకి వచ్చి ఉంటుంది ఐడియా. ఈ సార్ చేతులు ఉంటేనే దీనికి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన కూడా అనుకున్నాడు. నేను అటు నుంచి వచ్చినోడిని కనుక నేను చేస్తాను విశ్వాసం కూడా నాకు ఉంది. 100% నాకు ఇది గొప్ప వరం. ఇది నాకేదో ఇదేదో ఒక జాబ్ లేకుంటే పోతున్నా కాదు. నేనేం ఫీల్ అవుతానంటే ఇది ఒక బాధ్యత, ఇది ఒక వరం. దీన్ని నేను ముందుకు తీసుకెళ్లాలనేది నేను ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు ఎక్కడ చచ్చిపోతారు, ఎవరు ఎక్కడ పోతారు ఎవరికి తెలియదు. కరోనా వచ్చిన తర్వాత ఇంకా అస్తవ్యస్తమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ ఈ ఉన్న 2 క్షణాలు ఎందుకు కాదు, ఈ ఉన్న 2 రోజులు ఎందుకు కాదు, ఈ 3 సంవత్సరాల పీరియడ్ ఎందుకు కాదు, నేను ఎంతో కొంత చేయకపోతే వారి నమ్మకాన్ని, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ను, బాబాసాహెబ్ చూపించినటువంటి పాట నేను మర్చినామని. అందుకని ఎప్పుడు విడను 100% ప్రజల మధ్య ఉంటాం, ప్రజల కోసం ప్రభుత్వ ఆశయాలను ముందుకు తీసుకున్నాం. తెల్లారి మళ్ళా ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత సెక్రటరియట్ లో కూడా వారు మా ప్రమాణ స్వీకారం రావడం జరిగింది. ఆ రోజు కూడా స్టేజ్ మీద బెస్ట్ ఆఫ్ ముప్పాలి అని మళ్ళీ వారు మీద చేసి మందలించడం జరిగింది. సో ఇదంతా నేను ఏం ఫీల్ అవుతున్నా అంటే, మేము ఫస్ట్ జనరేషన్, మాకేదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఎమ్మెల్యేలో ఎంపీలో లేకపోతే మాకెవరు లేరు. సో అందుకని నేను ఇన్నిసార్లు అగైన్ అండ్ అగైన్ వారిని నేను ప్రార్థిస్తున్నాను. నేను ఎందుకు ఇన్నిసార్లు వారి గురించి నేను చెప్తున్నా అంటే, పనికి రాదు అనుకున్న కట్టెపుల్లని తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పెట్టి నువ్వు పని ఇస్తావు, నీ పని నువ్వు చేయని ఒక బాధ్యత అప్పచెప్పింది కనుక వారికి నేను గౌరవపరంగా నేను ఇన్నిసార్లు చెప్తాను. సార్ మీరు చదువుల పట్ల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కుల పట్ల మీరు ముందుగా ఈ స్థానానికి రావడం లేదు. వాస్తవాన్ని 100%. ఎందుకంటే మీరు చదువు ఆ అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా గుర్తించడం కూడా మనం ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా అవకాశం కల్పించినందుకు సంతోషం. సార్ ఓకే, ఇట్లా ఉన్నాగా కూడా నిజంగా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి కొంతమంది యాక్టివిస్ట్ వాళ్ళు కూడా మర్డర్ జరిగినటువంటి పరిస్థితి, అంటే హత్యలకు జరిగిన సంఘటన కూడా మనం చూస్తున్నాము. రీసెంట్లీగా మొన్న కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య కూడా ఆయన ప్రభుత్వం ఉంటదా పోద్దా అని ఒక ఆలోచన పడేసి ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్. ఈ విధంగా ఉన్నటువంటి చట్టాలు దేశ స్థాయిలో మనం నడిపిస్తున్నటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఈ యాక్టివిస్టులకి మన నుంచి కూడా మీరు ఒక రక్షణ కల్పించడానికి కూడా మీరు ఒక ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మా 19 తరగతి మేము తప్పకుండా అది కోరుతాం. మీరు అన్నటువంటి అంశాలు ఏదైతే చాలా విలువైనవి, బలమైనవి, వాస్తవమైనవి. వాటిని ఖచ్చితంగా మా కమిషన్ సభ్యుల దృష్టి కూడా నేను తీసుకెళ్తా. దీన్ని ఒక చిన్న మినిట్స్ రూపంలో ప్రభుత్వం దృష్టి కూడా నేను తీసుకెళ్తా. దానికంటే ఏంటంటే నేను ఏం ఫీల్ అవుతున్నా అంటే, దీంట్లో 2 ఉన్నాయి, 2 sides ఉన్నాయి. ఎట్లా అంటే, ఒకటి నంబర్ 1 సమాచారం అడుగుతున్నటువంటి యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో, కార్యకర్త ఉన్నారో, ఆయన అడిగే సమాచారము ప్రభుత్వ అధికారి దగ్గర ఎప్పుడు క్రైమ్ క్రియేట్ అవుతుందంటే, ఈ అధికారి ఇవ్వద్దు అని అనుకున్నప్పుడు, ఇస్తే ఏమన్నా అవుతుంది అని అనుకున్నప్పుడు అట్లాంటి క్రైమ్ కు చోటు ఉంది తప్ప, అడుగుతున్న సమాచారము అవసరమైంది అని అనుకున్నప్పుడు ఇస్తే నష్టం లేదు, క్రైమ్ చేయాలి. నంబర్ 1. ఈ అధికారి కూడా సార్, ఈ అధికారి కూడా ఏం చేస్తున్నారంటే, ఒక పొలిటీషియన్ కి అప్పచెప్తున్నారు. ఈయన పలానా ఆయన ఈ అప్లికేషన్ పెట్టిండు అని చెప్పేసి ఒక పొలిటీషియన్ కి అప్పచెప్తున్నారు. ఆయన చేసినటువంటి అక్కడ కాంట్రాక్ట్ కావచ్చు, ఏదన్నా ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా ఏమైనా ఫ్రాడ్ జరిగిన విషయాలు ఆ వాస్తవం బయట తీద్దామని ఒక కార్యకర్త అక్కడ అప్లికేషన్ పెడితే, ఆఫీసర్ అని కూడా కాకుండా ఒక పొలిటీషియన్, ఒక రాజకీయ నాయకుడికి పలానా ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా దరఖాస్తు ఇచ్చిండు, ఆయన సంగతి ఏందో చూడని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. అంటే దీంట్లో 2 ఉన్నాయి. ఇప్పుడు జవాబుదారితనం లేకపోవడం అనేది చాలా ప్రథమ శత్రువు. ఇక్కడ అధికారులు కూడా ఆ రాజకీయ నాయకుల కొమ్ము కాస్తూ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలనే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు, వాళ్ళు గౌరవప్రదంగా ప్రజల ఓట్లతో గెలిచిండు, ఆ అధికారితో గెలవలేదు. అధికారం వేస్తే ఓటు వేసింటాడు, ఆయనకి నాకు సంబంధమే లేదు. కానీ ఏమైతుందంటే, వీరు కలిసి ఆడుతున్న నాటకంలో స్వచ్ఛందంగా సమాచారాన్ని సేకరించే కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు, అధికారులను కూడా బెదిరిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కనుక దీన్ని ఎట్లా అంటే చాలా సమన్వయంగా ముందుకు తీసుకొని పోవాల్సిన ఏర్పాటు ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికారులను కూడా మన బాధ్యత ఏంది, మనం చేయవలసిన పని ఏందనేది ఇక్కడ అధికారులకు కూడా చేయవలసింది ఉంది. ఇక్కడ కార్యకర్తలకు కూడా కొద్దిగా, అంటే అందరం నేను అనను,
ఒక 5%. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేను దాదాపు ఒక 150 కేసులు చూస్తున్నా ఈ నెల లోపలే. వాళ్ళు అడుగుతున్నటువంటి సమాచారంలో వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఒక దగ్గర ఒక 10 నుంచి 15 ఏళ్ళ డాటా అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ సివిల్ సప్లై తీసుకుంటారు. సివిల్ సప్లైలో వాళ్ళు ఏమడుగుతున్నారు, మీ దగ్గర ఎంతమంది ఎన్ని కార్డులు ఉన్నాయి, అది ఎప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి ఎన్ని కార్డులు ఉన్నాయి, ఎంతమందికి ఇచ్చింది, ఆ కార్డులు ఉన్నదాన్ని ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయింది, ఇప్పుడు ఎంతమంది బతుకున్నారు, ఎంతమందికి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అంటే ఇప్పుడు మనకున్న పని ఒత్తిడి వల్ల నేనేమనుకుంటున్నా అంటే అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాటా లేకపోవచ్చు. చెయ్యాలి, అది తప్పు అంటే లేదు అనేది దాని అర్థం ఇంకో తీసుకోవద్దు, చెయ్యాలి. కానీ అది ఇచ్చేట అనుకో నువ్వేం చేస్తావు, నీకేం ఉపయోగం, అది నీకు అవసరమైంది అడుగు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎప్పుడు ఆఫీస్కి వెళ్తే ఒక ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆయన అడిగిన కాగితం ఇవ్వలేదంట. ఇవ్వకపోవడం వల్ల ఆయన ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యాడు, ఆయన పేమెంట్ ఎంత, ఆయన సర్వీస్ బుక్ ఏంది, ఆయన నెల జీతం ఎంత వస్తుంది, ఆయన ఎన్నిసార్లు లీవులు పెట్టిండు, ఆయన ఎన్నిసార్లు డుమ్మాలు కట్టిండు, ఇవే ఇట్లా అడగడం. నేనేంటంటే ఒక యాక్టివిస్ట్ అంటేనే నీకు నీ యాక్టివిస్ట్ అనే పదం చాలా బలమైనది, దాన్ని తక్కువ చేయదు. ఇట్లాంటి సమాచారం అడగడం వల్ల అది తగ్గిపోతుంది, దాని విలువ పోతుంది. కార్యకర్త అనేటటువంటి యాక్టివిస్ట్ అనేటటువంటి ఏదైతే దానికి బలం ఉందో దాన్ని అంతా మనమే నేను రాస్తాను. అందుకే నువ్వు అడిగే సమాచారం ఎట్లుండాలంటే నువ్వు అడగడం వల్ల బయటకు వస్తే ఒక 1000 మందికి, ఒక 100 మందికి, ఒక 10 మందికి మేలు జరిగేటట్టు ఆ సమాచారం మాట్లాడు, తప్పేం కాదు. ఈవెన్ నువ్వు పర్సనల్ గా పోయి ఆయన పలానా భూపాల్ ఎన్నెల్లా జాయిన్ అయ్యి ఆయన ఎంత జీతం తీసుకున్నాడు, ఆయన ఎన్నిసార్లు తక్కిండు, ఆయన ఎన్నిసార్లు నీళ్ళు తాగిండు, అది అవసరం లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే కార్యకర్త అనేటటువంటి ఒక బలమైనటువంటి నీ భుజం మీద బాధ్యత ఉందో దాన్ని ఉపయోగించు, ఆయుధంలాగా ఉపయోగించు, ఆయుధంలాగా సమాచారం తీసుకో. కానికడలో క్రైమ్ ఉంటుంది, ఇందాక నువ్వు అన్నట్టు క్రైమ్ అవుతున్నాయి. వాటిని అరికట్టాలంటే మనం అడిగే విధానంలోనే, మనం అడిగే విధానం సరి అయింది కొద్దిగా మనం కూడా పంతా మార్చుకొని ప్రజలకు ఉపయోగపడేది, ప్రభుత్వ అధికారులకు పర్సనల్ గా ఇబ్బంది లేకుండా. ఇప్పుడు సపోజ్ మా దగ్గరకు వస్తే మేము అంటున్నాం వాళ్ళకి, మీరు ఇట్లా రాయడం కాదు, మీరు ఇక్కడికి వచ్చి చేతులు దొరుకుతుంటే కుదరదు, ఎక్కడ దొరుకుతుంది మీకు కూడా తెలుసు, ఏమో ఆడియో మరి వెళ్ళమని రాయండి, అందులో కరెంట్ రాయండి, 100% రాయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు నా దగ్గరికి వచ్చారు, అయ్యా నేను కాదు దీనికి అథారిటీ, మా చీఫ్ కమిషనర్ గారు అక్కడ లాస్ట్ రూమ్ లో కూర్చున్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి, అది ఇంకా తప్ప, అది అన్నీ ఉన్నాయి. యాక్టివిస్టులకు మొత్తం అది కొట్టిగా పిండి, వాళ్ళు అంత నిష్ణార్థులు ఉన్నారు, వాళ్ళు తక్కువ దేనికి లేనేలేదు. కొద్దిగా సమాచారం అడిగే దాంట్లో కొంచెం చిన్న లిమిటేషన్ పాటిస్తే మాత్రం ఇది 100% సక్సెస్ఫుల్. ఇప్పుడు బల్కి ఇప్పుడు వాళ్ళు అడిగిన సమాచారం నేను చూసిన కదా కేసులు, అది ఇంచుమించు ఒక 1000-2000 పేజీలు అయితే ఆ 2000 పేజీలకు డబ్బులు కట్టాలి. సరే కడుతుంది, చట్టం ఉంది, చట్ట ప్రకారం పోదాం. అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా సెల్ఫ్ అసెస్ చేసుకొని దాన్ని అడిగితే బాగుంటుంది. ఈ క్రైమ్ జరగదు, తర్వాత వాళ్ళకు మీకు కూడా చెడ్డ పేరు. మీరు అడిగింది జెన్యూన్ అయినప్పుడు 200%. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అడిగినావు, మీరు ఇవ్వలే, మధ్యలో ప్రభుత్వం ఒక బాధ్యత గల స్కీములు పెట్టింది, ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. అయ్యా అడుగుతున్న కార్యకర్తలకు, ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి వాళ్ళకు వీళ్ళకి సమాచారానికి చేతోడుగా ఉండాలా, కార్యకర్తలకు సమాచారం వెళ్ళాలా, ఇక్కడ కూడా ప్రభుత్వం ఇబ్బంది పడద్దు, మీరేం చేస్తున్నారు చేయడం బాధ్యత. అందుకని మేము కూడా వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాము. మనం ఇవ్వవలసింది ఇవ్వకపోవడం వల్ల చెడ్డ పేరు వస్తుంది, డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది, కార్యకర్తలు మన మీద అగ్రెసివ్గా తయారవుతారు. అది కావద్దు అంటే మన మీద కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యతలు గుర్తెరగండి, ఇచ్చే సమాచారం పూర్తిగా ఇవ్వండి, ఆపుకోవద్దు. రెండోది మన దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉందో చెప్పండి అనేది మా సభ్యులు అందరూ కూడా, మిగతా కమిషనర్స్ లో అది వెరీ క్లియర్. మాకు మా చీఫ్ కమిషనర్ గారు కూడా అదే ఆదేశాలు ఇచ్చిండ్రు. ఇక్కడ దగ్గర లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర వాళ్ళు అడిగింది. సపోజ్ కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ఇందాక కిందికి పోయినా ఒక కేసు చూస్తూ ఉంటే దాంట్లో ఏంటంటే విచిత్రం ఏంటంటే ఆయన ఆయన అడిగేది వేరే, ఈ లెటర్ ఆయన పెట్టుకున్న అర్జీ పత్రం వేరే డిపార్ట్మెంట్, అది ఘోరంగా ఉంది. అది అంటే మేమేం చేయాలి సార్ అంటున్నాను. ఆఫీసర్ వచ్చింది,
ఇలా దినం వేస్తే కదా ఆమె ఉంటే ఏదైనా ప్రజల పని చేసేది కదా. నువ్వు పెట్టిన తప్పు అలా ఆడి పని. సో అట్లా అంటే అట్లాంటప్పుడు ఏం చెప్తున్నాము, మీరు పొరపాటున మా దగ్గర చెప్తున్నాం అధికారులకు, అవ్వమ్మ వాళ్ళ యాక్టివిస్టులు మనంత చదవలే, మనంత మేధావులు కాకపోవచ్చు, అంత మాత్రాన్ని నువ్వు తప్పు అని కొట్టేయనిక లేదు, కార్యకర్తను తక్కువ చేయనిక లేదు. యాక్టివిస్ట్ ఎప్పుడు యాక్టివిస్టే, సూపర్ పవరు. యాక్టివిస్ట్ని తగ్గించుకుంటే పనిని పెంచు. మమ్మల్ని దగ్గరకు వచ్చిన మా దగ్గర దొరకదు సార్, పలానా ఆఫీస్కి వెళ్ళండి, లేదంటే పలానా ఆఫీస్కి వెళ్ళండి అని రాసి మీరు నోట్ పంపండి, ఆ నోట్ మాకు ఫైల్లో పెట్టండి. అప్పుడు మీ పనితనము తెలుస్తుంది కమిషన్ కూడా. అలా మేడము తన దగ్గర లేదు, ఉన్న దగ్గర పొమ్మని చెప్పి లెటర్ ఇచ్చింది, మరి ఆయన పోకుండా లొల్లి పెడితే ఉన్నాము అనేది కూడా మాకు నోటీస్కి వస్తుంది కనుక మీరు ఆ పని చేయవలసిందే అని మేము అధికారులు గట్టిగా చెప్తున్నాం. సో డెఫినెట్లీ నేను అనుకుంటున్నా రాబో రోజులలో 100% యాక్ట్ ఇంకా బలంగా తయారయ్యి సమాచారం ప్రజలకు చేరువవుతుంది అనే దాంట్లో మేము కూడా మరి నేనైతే విశ్వసిస్తున్నా, దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. సార్ ఇప్పుడు ఈ తెల్ల రేషన్ కార్డు ద్వారా ఎన్ని పేపర్స్ దాకా మనం తీసుకునే అవకాశం ఉంది? అంటే ఫ్రీగా అంశం అది వాస్తవమేనా? అది ఉన్నది, దానికి ఒక టేబుల్ ఉంది, అమౌంట్ సర్టన్ అమౌంట్ ఉంది. అది నాకు కూడా క్లారిటీగా అమౌంట్ మీద ఇది డెప్త్ లేదు కనుక ఉంది. వైట్ కార్డు ఉన్న వాళ్ళకు లిమిట్ ఉంది, లిమిట్ ఉంది. ఇంకోటి ఏంటంటే కాగితాలు చూసుకోనికి ఎవరైతే వస్తారో రికార్డ్ చూసుకోనికి వాళ్ళకు కూడా ఒక గంట ఉంది, 1 hour ఫ్రీ. 1 hour నుంచి ఒక్కొక్క గంటకు 5 రూపాయలు 50 రూపాయలు సర్టన్ ప్రైస్, లో ప్రైస్. అంటే ఇక్కడ వేస్ట్ కావద్దు, అక్కడ టైం అంతా కన్జ్యూమ్ చేయనికే అది కొద్ది పెట్టి ఉన్నాయి. అన్ని ఆన్లైన్ లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇంత దూరం రావాల్సిన పని లేదు. అది కూడా ఇప్పుడు అది కూడా స్టార్ట్ అయిపోతుంది, ఉన్నది ఆల్రెడీ. కానీ ఇంకా కొంత అంతగా ఊపులో లేదు, స్తబ్దత ఉంది, దాన్ని కూడా యాక్ట్ అయిపోతుంది. సో వైట్ రేషన్ కార్డ్ అన్నది మీరు మంచి గుర్తు చేస్తే దాని కూడా ఉంది. దానికి కొంత నేను అనుకుంటా మరి 150-200 pages అని అనుకుంటా ఉన్నది. ఆ ప్రొవిజన్ అయితే ఖచ్చితంగా ఉన్నది, దాన్ని కూడా వాడుకోవాలి. ముఖ్యంగా యాక్టివిస్టులు అనే వాళ్ళు వాళ్ళు సమాచారం సేకరించి ఒక మంచి చేయాలని ఆశయంతో చేసినప్పుడు చేయగలిగిన డబ్బులు కూడా పెట్టాలని కష్టం. అందుకనే ప్రభుత్వం చట్టంలోనే కొంత వెసులుబాటు కనిపించింది. అట్లా న్యాయంగా జెన్యున్ గా వాస్తవాల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళకి చేదు వాదోడు ఉండాలి. మీరు అన్నది కూడా వాస్తవం సార్. ఇప్పుడు ఒక ఆఫీసర్ కి, ఒక కార్యకర్తకి వాళ్ళకు వ్యక్తిగతంగా అంటే వాళ్ళకు అవసరం ఉన్న దానికే వాళ్ళు రిపోర్ట్ చేయకపోతే ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యిండు, ఆయన జీతం ఎంత వస్తుంది, ఇట్లాంటివి వేస్ట్. వాస్తవం బ్లాక్ మెయిల్, వాళ్ళిద్దరి మధ్య బ్లాక్ మెయిల్. అది ఇప్పుడు ఫైల్ చూస్తే అర్థమైపోతుంది. ఈయన 10 మందికి సమాచారము అడిగిందా, లేకుంటే ఈయనకి ఎక్కడో కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పెట్టిన కనుక వాళ్ళు అంతు చూస్తా అని ధోరణిలో అడిగిందా అని తెలిసిపోతుంది. నేనేమంటా అంటే అంతు చూస్తా అనేది కూడా నీ రైట్, అది నీ హక్కు, అది. కానీ దానికి ఫోరమ్స్ సపరేట్, కోర్టుకి వెళ్ళాలి. అదే డిపార్ట్మెంట్ పోతే నన్ను హేళన చేసిండు, నన్ను అది చేసి ఇది చేసిన సమాచారం చట్టం రావాలి. అది ఎక్కడ వస్తుంది? కోర్టు పరిధిలోకి వస్తుంది. లేకుంటే ఆయన కంటే పై అధికారి ఉంటాడు, ఎంఆర్ఓ ఇబ్బంది పెడితే ఆర్డీఓకి, ఆర్డీఓ ఇబ్బంది పెడితే కలెక్టర్కి, కలెక్టర్ ఇబ్బంది పెడితే ముఖ్యమంత్రికి, గవర్నమెంట్ కి. ఎన్నో ఫోరమ్స్ అన్ని వదిలిపెట్టి అక్కడ ఆ చిన్న ఎంప్లాయీ మీద మనం అది ప్రయోగం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకనే యాక్టివిస్టులకు నా అడ్వైజ్ ఏంటంటే అట్లా పర్సనల్ కేసులుండి కేసులల్లా లేకుంటే మన చుట్టాలల్లా మన బంధువులలో ఇబ్బంది పెట్టిన అధికారులను అంతు చూస్తానే ధోరణిలో పోకుండా వాళ్ళను పో, నీ రైట్ అది. కానీ అది వేరే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెచ్చి దీన్ని బుద్ధి ఈ బలమైన విలువైన వజ్రాయుధాన్ని మనం నిరూపించాలి అనేది నా భావన. అలా హక్కులకు ఏదైనా భంగం కలిగినప్పుడు, వాళ్ళు ఏదైనా అవినీతికి పాల్పడ్డప్పుడు 10 మందికి తెలియజేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అట్లాంటి వాస్తవాలను పోతే 100% కోరాలే, తప్పు ముచ్చటది కాదు. దెర్ ఇస్ నో అదర్ వర్డ్. నువ్వు చెయ్యాలి. బీయింగ్ అయితే మనిషిగా పుట్టినందుకు సమాజం నిన్ను చూస్తుంది. వేల లక్షల కోట్ల కన్ను నీ వైపు ఉన్నాయి. నువ్వు చదువుకున్నోడివి, నా ఊరోడివి, నువ్వు తెలివైనోడివి, నువ్వు కార్యకర్తవు, నాదెందుకు చూడవయ్యా అని సమాజం చూస్తుంది. నోరు తెలిసి అడగకపోవచ్చు, కానీ నీ వైపు చూస్తుందంటే ఏదో బాధ ఉన్నాయి. బాధల కోసం నువ్వు వాటి కడ తీర్చాలని ఒక గొడుగేసుకున్నప్పుడు నువ్వు న్యాయబద్ధంగా చేయి. నీకు బాగుంటుంది, సమాజం బాగుంటుంది అనేది నా చిన్న అడ్వైజ్. ఆ విధంగా పనిచేస్తే చాలా బలంగా ముందుకు పోతాం అనేది కూడా నేను గట్టిగా నమ్ముతాను. ఇంకో విషయం సార్, వాస్తవానికి మీరు ఈ కమిషనర్ స్థాయిలో ఉండి కూడా
ఈ చట్టం గురించి డిస్కషన్ చేయడం కోసం మేము కూడా కొన్ని సార్లు ప్రయత్నం చేసినాం ఇంటర్వ్యూ, వేరే కమిషనర్ ఉన్నప్పుడు కానీ సంబంధిత అధికారులకు కూడా, కానీ ఎవరు అవకాశం కల్పించలేదు. ముందే మాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే సార్, నిజంగా వాస్తవాలు, కొంతమంది ఒక కార్యకర్త అప్లికేషన్ పెట్టుకుంటే బ్లాక్ మెయిల్ జరుగుతున్నాయి, బెదిరింపులు జరుగుతాయి. కానీ వాళ్ళు సమాచారం ఇవ్వకపోగా అప్పీల్కి పోయినా కూడా దాని మీద రెస్పాండ్ కాకపోతే ఎన్నో ఫైళ్లు పక్క పడుతున్న సందర్భాలు కూడా చాలా దగ్గర మనం వింటున్నాం. సరే, ఈ 9 టీవీ ద్వారా, మీ ద్వారా కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే ఈ అధికారులతో కూడా మీరు కొంత అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే వాళ్ళకు అడిగినటువంటి సమాచారాన్ని, మీరు ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పినారు, ఇక్కడ మీ దగ్గర ఆ డేటా మీ దగ్గర లేనట్లయితే, దానికి సంబంధిత పై అధికారి దగ్గర ఉన్నట్లయితే ఆ అంశాన్ని అక్కడ పొందుపరచడం అనేది, ఇట్లాంటి కొన్ని రిపీట్ కాకుండా మీ నుంచి కూడా అధికారులు కూడా తీసుకపోతే బాగుంటుంది సార్. ఈ విధంగా మీరు చాలా కార్యక్రమాలు మీరు నిర్వహించండి. ఈ జిల్లాలో, అన్ని జిల్లాలకు నిర్వహించకపోతే ఈ చట్టాన్ని ఇంకా కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, జరుగుతుందని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ ద్వారా ఈ చట్టం పటిష్టంగా ఏర్పడడానికి కూడా మేము భావిస్తున్నాం సార్. మాకు ఈరోజు సమయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్. మీరు 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 కూడా మరి సమాచార హక్కు చట్టం ఎంత బలమైందో, మీడియా కూడా అంత బలమైంది. దాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఏవైతున్నాయో, ప్రజల వైపు నడుస్తున్నటువంటి విధానాలు ఏవైతున్నాయో, వాటన్నిటిని కూడా ముందు తీసుకునే దాంట్లో మీ పాత్ర ఉంది అంట. మీరు కూడా దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి చట్టం బలంగా పనిచేయడానికి మీ చేతోడు వాళ్ళు కూడా అవసరం అంటే మీరు మేము మనందరం కలిసి పనిచేస్తాం. ఏ ప్రజలైతే ఆశిస్తున్నారో ఆ ప్రజల హక్కులను కాపాడే దాంట్లో కలిసి పనిచేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకోటిసారి, ఇప్పుడు మొత్తం టోటల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయి సార్ ఇప్పుడు పెండింగ్? మేము మా కమిషన్ ఏర్పాటు అయ్యి మేము రివ్యూ ఫస్ట్ పెట్టుకున్నప్పటికీ మాకు 18,000 కేసులు పెండింగ్ ఉన్నట్టు ఇక్కడ డాటా ఉంది. 18,000 కేసులలో మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు 6 మంది ఉన్నాం. 6 మంది కమిషనర్స్ వారంలో 4 రోజులు ఖచ్చితంగా కూర్చోవాలి. ఒక్క రోజుకు 20 కేసులు 25 కేసులు పెట్టుకొని చూస్తున్నాం. అట్లా చూస్తే కూడా టైం పడుతుంది. ఎందుకంటే అవి కేసులు చాలా లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి కేసులు మళ్ళీ పొత్తులు వస్తూనే ఉంది. కమిషన్ ఏర్పాటు అయిందంటే ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది కనుక మేము ఏదైనా పెట్టుకుంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని ఒక బలమైన విశ్వాసం ఉంది కనుక వాళ్ళు కూడా వస్తున్నారు. వాటి వైపు వాటిని కూడా సమన్వయం చేస్తూ పాత కేసులు కూడా ఇప్పుడు తీసేస్తున్నాం. అంటే అప్రాక్సిమేట్లీ అంటే నేనేమనుకుంటున్నా అంటే ఒక దగ్గర అంటే దగ్గర ఒక 1012 కేసులు చూసినాము. దాంట్లో ఒక 600-800 దాకా క్లోజ్ అయ్యాయి. ఎందుకంటే ఎప్పుడో 3 ఏళ్ల కింద కంప్లైంట్ పెట్టింది. తర్వాత మేము నోటీసులు ఇచ్చినాము, నెల ముందు ఇస్తాం, మీకు ఖచ్చితంగా రావాలి, మీ అప్పీల్ చేసుకోవాలి. వాళ్ళు రాలే, కొంతమంది రానటువంటి ఎక్కువ ఏ టైప్ ఆఫ్ కేసులు? ఎక్కువ టైప్ ఆఫ్ కేసులు అంటే ఈ పలికి సమాచారం అడుగుతున్న కేసులు వస్తాయి. సమాచారం అంటే ఇప్పుడు ఇది ఎట్లుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6 మంది ఉన్నారు. 6 మందిలో నాకు వచ్చిన డిపార్ట్మెంట్ కొన్ని: హౌసింగ్, సివిల్ సప్లై, ఫుడ్ కార్పొరేషన్, ఎడ్యుకేషన్, తర్వాత ఇది కాళేశ్వరం జోన్ 1, ఇది అర్బన్ డెవలప్మెంట్, తర్వాత ఇంకేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఇవి నాకు వస్తాయి. అట్లా 6 మందికి డివైడ్ అయింది డిపార్ట్మెంట్. నేను చూస్తున్న దాంట్లో మొత్తం సివిల్ సప్లై డాటా ఒకటే అడుగులు. ఆ డాటా అంతా బల్కి డాటా అడిగితే ఆయన ఏం చేస్తారో నాకు తెలియదు. సో అది ఇంకోటి ఏంటంటే, డాటా అప్లికేషన్ చూస్తేనే డిపార్ట్మెంట్ పుట్టినప్పటి నుంచి అడుగుతున్నారు. 20 ఏళ్ళు అంటే అది ఎక్కడ సాధ్యమే అంటే అట్లా. అంటే అన్ని ఆ పాయింట్స్ కూడా 5 పాయింట్లు 6 పాయింట్లలో రొటీన్ రిపీట్ అవుతుంది. సో కొంచెం నేనేమనుకుంటున్నా అంటే, మరి ఈ యాక్టివిస్టులు కూడా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి కూడా అవసరం. అంటే నేనేమంటున్నా, చేయడం తప్పు కాదు, అడగడం తప్పు కాదు, చేయాలి మన బాధ్యత. కానీ ఆ చేసేది, అడిగేది సక్రమంగా సరైన రీతిలో అడుగుతుంది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బల్క్ అడిగేటల్లా వాళ్ళు మేమేమి ఆన్సర్ ఇవ్వాలి.
దేనికి రాదు. ఇచ్చిన దాంతో ఏం చేయడు, గట్టిగా నేను చెప్తున్నా. ఇచ్చిన ఆయన ఏం చేయలేడు దాన్ని. లిమిటెడ్ గా అడిగి సార్ 2 years నాకు ఇవ్వండి, 2 years లో మీరు ఎన్ని బియ్యం పోయింది ఇళ్ళకెళ్ళి, ఎన్ని గోదాములకి వెళ్ళి కొన్నారు, ఎన్ని రైస్ మిల్లకి వెళ్ళి కొన్నారు, ఒక్కొక్క రైస్ మిల్ లో ఎంత ప్యాడీ కొన్నారు, ఎన్ని సంచులు నింపిండ్రు, ఎన్ని సంచులు అమాలి తీసిండ్రు, ఎన్ని సంచులకు మీరు బిల్లు చేసిండ్రు. అడుగు 2 years అడుగు, 1 year అడుగు, 5 years దాన్ని అడుగు, 20 ఏళ్ళ అడిగితే దాంట్లో ఉన్నదో నువ్వేం చేయవు. అయితే నేనేమంటే ఇట్లా ఉండడం వల్ల మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకనే నేను కొద్దిగా మన కార్యకర్తలు కూడా కొద్దిగా మనం అదే కావాలి, చైతన్యం కావాలి. ఒకవేళ కార్యకర్తలు అంతా రెడీ ఉంటే నేను కూడా కమిషనర్ గారికి, మా చీఫ్ కమిషనర్ గాని, మా సభ్యులకు గాని, గవర్నమెంట్ గాని లెటర్ పెట్టి కార్యకర్తలు ఏమన్నా వీలుంటే మనము ఈ ట్రైనింగ్స్ రూపంలో ఓరియంటేషన్ దాంట్లో ఇస్తే బాగుంది. ట్రైనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇచ్చే దానికోసం నేను నా ప్రయత్నం ఇవ్వాలన్న ఆశ, కానీ అది ప్రభుత్వంతో ముడిపడింది కనుక దాన్ని కూడా నేను దాని ముందు తీసుకుని నా ప్రయత్నం. ఇంకో విషయం కూడా సార్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్స్ కు సంబంధించి ఒక ఎల్కేజీ నర్సరీ విద్యార్థిని ఫీజు 1 లక్ష రూపాయలు పెట్టి నడిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. వీటికి సంబంధించి ఈ ప్రైవేట్ పాఠశాలలు గల్లీలో ఒక 10ల సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇది డిఓ దగ్గర సమాచారం అడిగితే కూడా ఒక ఆన్లైన్ లో ఒక నెంబర్ ఇవ్వరు, కొన్నిటికి నెంబర్ ఇవ్వరు, అది ఎంఈఓని కలవ మనం అట్లా. అవి పూర్తి దాని డేటా కూడా వాళ్ళ దగ్గర లేకుండా కూడా రన్ చేస్తాం. అడిగినా కూడా అట్లా పెండింగ్ ఉన్నది కూడా డిఓ దగ్గర కూడా చాలా ఉన్నాయి సార్. అట్లా ఈ విద్యా పట్ల కూడా మీరు కూడా కొంచెం తప్పకుండా 100%. ముఖ్యంగా విద్య, ఆరోగ్యము, చదువు అనేది మానవత్వము, ఆరోగ్యం అనేది ప్రాణం. 1 లక్ష రూపాయలు సార్ ఒక నర్సరీ. అవునవును, చాలా ఘోరం ఎడ్యుకేషన్ విషయంలో. ఇక అది చాలా ఘోరం. కొన్ని యూనివర్సిటీస్ కూడా ఏ ప్రభుత్వం అయినా కొద్దిగా ఆచితూచి కాలేజీలు కూడా, స్కూల్స్ కూడా, పాపులేషన్ కూడా పెరుగుతుంది. పాపులేషన్ తగ్గట్టే స్కూల్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో ఒక ఆయన స్కూల్ పెట్టాలంటే ఆయన ప్రైవేట్ అయినా డాటా తీసుకోకుండా స్కూల్ పెట్టాడు. అవును, పెద్ద సర్వే చేపిస్తాం కొంతమందిని పెట్టి, ఇక్కడ ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, మగపిల్లలు ఎంతమంది ఉన్నారు, ఏజ్ గ్రూప్ ఎంతమంది ఉన్నారు, డ్రాప్ అవుట్ ఎంతమంది ఉన్నారు, తర్వాత ఈ కాలేజీలు కూడా మానేసిన ఎంతమంది ఉన్నారు, తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి పాస్ అయింది 5 ఏళ్లలో ఎంతమంది ఉన్నారు ఏరియాలో, అదేంటి ట్యూటోరియల్ పెడితే నడుస్తుందా, కోచింగ్ పెడితే నడుస్తుందా, లేకపోతే ల్యాబ్ పెడితే ఇట్లా రకరకాలుగా వాళ్ళు సర్వేలు చేస్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే దానికి ప్రభుత్వం ఒక చాలా కాన్షియస్ గా ఒక నిర్ణయం తీసుకొని చేయాలి ఎడ్యుకేషన్ పట్ల. నేనేం నమ్ముతా అంటే కార్పొరేటివ్ స్కూల్ సంఖ్య తగ్గాల, ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గాలి అనేది నేను బలంగా నమ్ముతాను. అట్లాగనే కార్పొరేటివ్ హాస్పిటల్ల సంఖ్య 0 కావాలి, ప్రభుత్వ హాస్పిటల్ల సంఖ్య తగ్గాలి. ఈ మధ్య కాలంలో బస్తా అది కూడా మనకి చేయవచ్చు. అంటే నేను ఏమంటే ఇట్లాంటివి కొన్ని రావాలి బలమైనటువంటి నాయకులు. ఏది రావాలన్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలన వాళ్ళ చిత్తశుద్ధితోనండి. వాళ్లకు ఒక ఆశయం ఉండాలి, ఒక ఆశ ఉండాలి, ప్రజలంటే ఒక విశ్వాసం ఉండాలి, అప్పుడు వాళ్ళు చేయగలుగుతారు. సో మరి అట్లాంటి ప్రభుత్వాలు ఉంటే చాలా బాగా జరుగుతుంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరి దాన్ని తీసుకెళ్ళాలంటే అన్ని ప్రభుత్వాలు కృషి చేయాలి, ఒక్క ఉపత్తో కాదు. దాని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టింది. అంటే ఇప్పుడు కేజీ టు పీజీ వరకు ఒకటే క్యాంపస్ లో ఉండాలని పెట్టింది. సో మంచి కాన్సెప్ట్, 50 కాన్స్టిట్యూన్సీలలో ప్లాన్ చేస్తాను. ఇప్పుడు అది చాలా మంచిది, ప్రభుత్వ స్కీమ్స్ లలో అది చాలా బలమైనది. అట్లాగనే ఇప్పుడు ఈ కలెక్టర్ ఆఫీస్ ఇంతకంటే ముందేమో అక్కడ ఇది కలెక్టరేట్ లో అన్ని డిపార్ట్మెంట్లు ఉండాలి కదా, అది చిన్నది గొలుసు లాంటిది, అది అన్ని లింక్ అయి ఉంటది, అది విడదీసి చేయలేము మనం. అట్లాంటిది మరి గత ప్రభుత్వం కూడా చాలా ఒక ప్రయత్నం అయితే చేసింది, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిగిన్ చంద్రశేఖరరావు గారు ఆ ప్రయత్నం చేసింది. ఇప్పుడు దాన్ని మిగిలిపోయినటువంటి పని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ చాలా సాంక్షన్ అయినవి బాగా చేస్తుంది. హాస్పిటల్ కూడా చేస్తున్నా, హాస్పిటల్స్ కూడా కావాలి. నా కోరిక ఏంటంటే ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్స్ ఉండాలి. కార్పొరేట్ తగ్గాలి, తగ్గితేనే కదా ఏమన్నా ప్రజలకు ఉపయోగపడేది.
ఎంత ఆశించి ఎడ్యుకేషన్ ఉందో అంత లేదు. ఈ హాస్పిటల్ అంటే గుర్తొచ్చింది సార్. రీసెంట్లీగా రంగారెడ్డి జిల్లా డిఎంఎస్ దగ్గర ఎల్బీ నగర్ లో ఒక హాస్పిటల్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్, ఒక హాస్పిటల్ అన్నారు సార్. ప్రతి ఒక్క హాస్పిటల్లో ఈ వైద్యం వికటించి అనేకంగా మరణాలు జరుగుతాయి. వాటికి సంబంధించి డిఎంహెచ్ఓ దగ్గర అంటే పలానా హాస్పిటల్లో ఈ విధంగా ప్రాణాలు పోయినాయి, ఇక్కడ పోయినాయి, ఇక్కడ పోయినాయి, దానికి సంబంధించి ఇట్లా ఈ విధంగా ప్రాణాలు పోతుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఈ జోన్ లో అని చెప్పేసి అడిగితే వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకున్నారు, అది మేము రికార్డ్ చేయడానికి లేదని చెప్పేసి మాట్లాడారు. అంటే నేను ఒకటి నాగేష్ గారు, సార్ నా భావం ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మనం మారకపోతే చాలా ప్రమాదం. అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఉంది, ప్రభుత్వ బడి నీ పక్కకే ఉంటది, నువ్వు చేసే పని ఆటో నడుపుతావు, నీ పిల్లగాన్ని తీసుకుపోయి గౌతమ్ స్కూల్లో, మోడల్ స్కూల్లో, కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేస్తావు. నీ పక్కకున్న ప్రభుత్వ పాఠశాలను నువ్వు పట్టించుకో. అంటే మరి ప్రభుత్వం చూడాలా, లేకపోతే మనం చూడాలా, సమాజం చూడాలా, ఎవరు చూడాలి, ఎవరు పట్టించుకోవాలి? ఎప్పుడో స్తబ్దత అయితే ఉంటది, పంతులు బాగలేరు, అది బాగలేదు, అన్ని ఉంటాయి ఎలిగేషన్. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచరు బీఈడి పాస్ అయ్యి, టెట్ పాస్ అయ్యి, అనేక రకాల టెస్టులు పాస్ అయ్యి వస్తాడు. అసలు వదిలిపెట్టి నాన్ మెట్రిక్ నుండి ఇంటర్మీడియట్ వాడు, డిగ్రీ చదివినోడు, వాడు 10th చదివిన కూడా పాఠాలు చెప్తే మీ పిల్లలు తీసుకుపోయి ఆడ చేస్తే ఏం చదువు వస్తుంది? అందుకని నేనేమంటే జనం మారాలి, ఫస్ట్ సమాజం మారాలి, మనం కూడా ఒక అవగాహన రావాలి మనకి. సరే రావాలంటే దానికి కూడా మళ్ళీ బాధ్యత ప్రభుత్వాలది. నేనేమి వాళ్ళే స్వతహాగా ఇట్లా పుక్కరావాలని ఏమంటలేను. ఎంత ఏమైనా కూడా నీ బిడ్డ కదా, నీ బిడ్డ మీద నీకు సోయి ఉండాలి కదా. తప్ప నువ్వు ముఖ్యమంత్రికో, భూపాల్కో, ఎల్ఐకో, నరేష్కో ఎందుకుంటది అండి? ఎందుకుంటది? నీ బిడ్డ నువ్వు తీసుకొని గౌతమ్ స్కూల్ వేస్తే పాఠాలు రావే, ప్రైవేట్ స్కూల్ అని మనమే ఇస్తున్నాం. మనం పోతే ఉంటుందా స్కూల్? మళ్ళీ అట్లాగనే నీ గవర్నమెంట్ దవాఖాన ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కు అనకూడదు, కానీ 100% ముస్లిం మహిళలు, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మన వాళ్ళు అసలు వానికి తినడానికి తిండే ఉండదు, లాగు చినిగిపోతుంది, జ్వరం వచ్చిందంటే సౌకర్యం తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ఎవరు చెప్పినా చేయాలి అంటే అక్కడ ఎన్ని టెస్టులు పెడితే డాక్టర్ని ఇస్తారా? ఎంత చదువుంటే డాక్టర్ వస్తున్నాడికి ఆ హెల్త్ సెంటర్లకు, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు అడిగి పోం మనము. అక్కడ అవకాశం లేకుంటే కల్పించుకునేటందుకు ఫైట్ చేసుకొని అక్కడ చెయ్యాలి కదా. అది యాక్టివిస్టిజం. అదే నేనేమంటున్నా, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కాంప్లైంట్ ఇచ్చి ఒకటే పెట్టుకోకండి. కాంప్లైంట్ ఇచ్చిలే కాకుండా దీని వైపు కూడా స్టీరింగ్ చేయండి. అంటే ఒకవైపు సమాచారాన్ని తోడండి, ఇంకొక వైపు చైతన్య కార్యక్రమాలు పెట్టండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. నువ్వు జనాన్ని చైతన్యం చేయకపోతే ప్రమాదం. ఎప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. లోపల ఉన్న గడ్డను వస్తే మనిషి బతుకుతాడు, కానీ మీద మొలాబుత్తుకుంటూ పోతే అది వేస్ట్. అది కానీ కొంచెం మనం కూడా మారాలి. సమాజం మారకపోతే మనం ఎంత మారినా కష్టం. అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ద డే సమాజం మారాలి, మనుషులు మారాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. కార్పొరేట్ స్కూల్ ఏంది, కార్పొరేట్ బడి లేదు, హాస్పిటల్స్ రెండింటి మీద అవగాహన రావాలి. నేను విశ్వసిస్తున్న రెండింటి మీద చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావాలి. ప్రభుత్వం కూడా విధిగా ప్రోగ్రామ్ చేయాలి. అక్కడ ఇక్కడ పెట్టి ఇప్పుడు పల్స్ పోలియో ఉంది, చుక్కలు, ఈ చుక్కల ప్రోగ్రామ్ ప్రపంచం అంతా సక్సెస్ అయిపోయింది. అది ఎట్లుంటదంటే నెట్వర్క్ చాప కింద నీళ్ళలాగానే ఉంటది. అది ఆ నెల వచ్చింది, ఆ డేట్ వచ్చింది, అలాగే ఎందుకైతే తెలుసా? అది పిల్లకి ఎక్కువ చచ్చిపోతుందని భయపడుతుంది తల్లి, చదువురాని తల్లి కూడా. అంటే అంత అవేర్నెస్ ఉంది. వీటి మీద కూడా అంత అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే ప్రభుత్వం కొంతనే చెప్తుంది, కొంతనే చేస్తుంది అడ్వర్టైజ్మెంట్. ఈ పక్క ఆమె, ఆ పక్క ఆమె పోయేటప్పుడు నీకు నమ్మరాలు పుట్టింది, చచ్చిపోవాలి, అదేమద్దా కాలు పోతాయి, నడు దవకాలన్నా సుఖల మంది చేస్తారు, నడవని భయం అనేది. చదువు లేనటువంటి మహిళలు కూడా స్కీములు వాడుకుంటున్నారు. ఇక్కడ మనం ఎందుకో ఇట్లా మిస్ అవుతున్నాం. ఈ రెండు విద్య వైద్య విషయంలో కొద్దిగా ఉన్నాం. అందుకని మనం చాలా డబ్బు నష్టపోతున్నాము, ప్రాణాలు పోతున్నాయి, ఎదుగుదల లేదు, అన్ని ఈ రెండింటితోనే ఉన్నాడు, విద్య వైద్యం. అందుకని ఇంకా సార్ ఓకే, చివరిగా మీ దృష్టికి ఫైనల్ గా ఈ తెలంగాణ గవర్నమెంట్ లో అప్పీల్స్ కి వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ, అంటే మేజర్ ఇష్యూస్ కానీ, అంటే హైయర్ ఆఫీసర్స్, అధికారులు ఎవరైనా దీనికి కంప్లైంట్ విషయంలో రీసెంట్ గా కూడా ఇట్లా జైలు పోవడం కానీ, ఉద్యోగాలు పోవడం కానీ, అట్లాంటి వారి మీ దృష్టికి వచ్చిన సంఖ్య ఎంత?
మేము వచ్చిన నెల ఆ, మేము వచ్చిన నెలలో సూసైడ్ అవుతుంది. కాకపోతే చట్టంలోనే ఉంది, రాని అధికారులకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలా. షోకాజ్ నోటీస్ అంటే నీకు తెలుసు, నథింగ్ బట్ ఒక వార్నింగ్ లాంటిది. ఇంకా ఇంకొక అడుగు ముందుకు ఏంటంటే ఫైన్ కూడా వేసే అవకాశం ఉంది చట్టంలో ఉన్నదాన్ని తూచా తప్పకుండా పాటిస్తాము. ఈ కమిషన్ 3 సంవత్సరాలలో మరి ఎంతమంది పోతారో, ఎంతమంది నోటీసులు పోతాయో, ఆ తర్వాత నెక్స్ట్ వస్తుంది తప్పకుండా. ఆ వైపు మేము ఈ కమిషన్ ప్రయాణం చేస్తాం. మీరు వచ్చిన కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? నెలలో కూడా చూసులు అవుతుంది కేసు. మేము పంపించి నోటీస్ పంపించడానికి వస్తలేరు వాళ్ళు. ఇంకా ఎవరు ముఖ్యంగా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే వస్తలేరు. కంప్లైంట్ లో ఒక పిఏ వాళ్ళని ఏమడుగుతాం మనం? ఇచ్చినమంటున్నారు. ఇచ్చినమంటే ఎక్కడైనా అడిగే వాళ్ళు లేడు ఈడ. అది కొద్ది అంటే ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళా స్టార్ట్ అయింది కదా ఇప్పుడే. వాళ్ళు కూడా వివిధ కార్యక్రమాలు ఉండి వాళ్ళ పనులలో నిమగ్నం అయి ఉంటారు. నెక్స్ట్ డేట్ ఉన్న వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. ఒకటి నరేష్ గారు, ప్రభుత్వము చట్టాన్ని పాటిస్తుంది, చట్టం ద్వారానే పోతుంది. ఫైన్ వేస్తుంది, జైలు పంపడానికి జైలు పంపుతుంది 100%. మేము ఎవరికి నోటీస్ ఇస్తున్నాం, మేము కాషన్ ఏంటంటే మేము నోటీస్ ఇస్తే కలెక్టర్కి ఇచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఏదో కలెక్టర్ నోటీస్ ఇస్తే ఆ క్లర్క్ వచ్చింది. క్లర్క్ వస్తే నువ్వేం పని చేస్తావు, నువ్వేంటంటే ఏదో చెప్పింది, సార్ పంపించాను. సార్ పంపితే ఒకసారి రావద్దు. ఎవరికైతే నోటీస్ పేరు మీద వచ్చిందో వారే రావాలి. కమిషన్ అనేది రాష్ట్ర స్థాయిలో ఒక బాధ్యత కలిగినటువంటిది. మీరు అక్కడ బాధ్యతగా పనిచేస్తారో మేము కూడా ఒక బాధ్యతతో ఉన్నాం ఇక్కడ. మీరు వేరే వాళ్ళు రావద్దండి అని చెప్పి మళ్ళాసారి మీరు వస్తే ఫైన్ వేస్తారు ఏంటంటే రావద్దు చెప్పడం కూడా జరిగింది. కమిషన్ ద్వారా ఫస్ట్ హెచ్చరిక అంటే ఎవరి పేరు మీద నోటీస్ అవుతుంది వాళ్ళు ఖచ్చితంగా రావాలి, వారే వచ్చి సమాధానం చెప్తారు అనేది స్టార్ట్ అయింది. కలెక్టర్ అయినా సరే ఒక ఎవరన్నా గానీ, కలెక్టర్ గానీ, మినిస్టర్ గానీ కమిషన్ నుంచి నోటీస్ పోతే ఆ వ్యక్తే రావాలి. వేరే వ్యక్తి వస్తే పట్టించుకునేది రానందుకు షోకాజ్ నోటీసా, ఫైన్ ఏదో ఒకటి వారు బరువు చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచి విషయాలు చర్చించారు. మళ్ళొకసారి కూడా ఈ చట్టం పట్ల మనం చర్చించడానికి మళ్ళొకసారి అవకాశం కూడా కల్పించండి మనకి. మీరు ఈ ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ఉన్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, ఒక అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టండి సార్. ఎందుకనంటే ఇందాక కొన్ని మార్పులు చేతులు ఉన్నటువంటి వాళ్ళ దృష్టి కూడా తీసుకొస్తే ఏంటంటే ఈ కార్యకర్తలకు కూడా కొద్దిగా అవగాహన వస్తుంది. చట్టాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే దేశ స్థాయిలో మనకి ఇది నిజంగా మనం మీ ముందు కూడా పుస్తకాలు పెట్టుకుంటారు, అన్నినిత్యం మీరు పుస్తకాలు చదువుతూనే ఉంటారు. మన సమాచారం మన జన్మ హక్కు అనేది నిజంగా అది వాస్తవం సార్. అది ఇట్లాంటి చట్టాన్ని మనం ఒక పసిపాపని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీరు కూడా కులంకుశంగా కూడా చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. మళ్ళీ ఒకసారి